ఈ వ్యాధులు నా భార్యకు పెరిగిపోయింది. తర్వాత మొట్టమొదటిది హార్ట్ ప్రాబ్లం, రెండోది క్రానిక్ సైనసైటిస్, మూడోది కీళ్ళవాతం. ఈ క్రానిక్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కీళ్ళవాతం వస్తుందండి. జబ్బులన్నీ కట్టుకుని నా భార్యకు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీరసంగా చెప్తున్నారే, జబ్బులన్నీ వస్తే స్తోత్రం ఏంటండి మా పాస్టర్ గారా? జబ్బులు తగ్గితే స్తోత్రం చెప్పమంటే చెప్తాం, కానీ ఇన్ని జబ్బులు ఉంటే ఇంక నువ్వు పాస్టర్ ఏంటి, నీ ప్రార్థనలు ఏంటి అన్నట్టు చెప్తున్నారు మీరు. ఆ జబ్బులు నా భార్యకు లేకపోతే నీ ఉంటే నాకు చాలు చేసి అనే పాట వచ్చేది కాదు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని సేవకులు సవిస్తారముగా వారి యొక్క సాక్ష్యము మరియు వారు రాసినటువంటి వారి కలము నుంచి జాలువారినటువంటి అనేకమైన రచనలు ఉన్నాయి కనుక వాటిని మనతో పంచుకుంటూ పరిచర్య చేస్తారు. ఈ సమయంలో వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి బహుకరిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని, మీ సంఘాన్ని, మీ విశ్వాసుల్ని చూస్తున్నప్పుడు నా హృదయం చాలా సంతోషంతో నిండిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి మీకు. హల్లెలూయా. ఇంటిలో కానీ, కాశ్మీర్లో కానీ, గోవాలో కానీ, ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా దేవుని సన్నిధిలో మనకుండే ఆనందం ఎక్కడా, మీరే చెప్తున్నారు, నేను చెప్పట్లేదు, మళ్ళీ గట్టిగా చెప్పండి. దేవుని సన్నిధిలో ఉన్నవారికి ఉన్న ఆనందం మరి ఎవ్వరికి ఉండదు. మనకు ఆ భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ఆలయం ఎంత అందంగా ఉందండి. వచ్చినప్పటి నుంచి ఈ ఆలయం వైపే చూస్తూ ఉన్నాను. మన ఇల్లు బాగా కట్టుకుంటాం, కానీ చాలా ప్రాంతాల్లో మెడ నిండా బంగారం వేసుకొచ్చి వాళ్ళు చాలామంది ఉంటారు చర్చిలో, కానీ ఆలయం బూజులు పెట్టేసి ఉంటుంది. ఆలయాన్ని ప్రేమించాలి మనం. మరి దీన్ని ఎవరో కట్టారో నాకు తెలియదు. ఎవరండి? అయ్యగారా? దీన్ని కట్టించింది ఎవరు? విశ్వాసులే. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదం అంటే మీకు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ ఒకటి మట్టుకు నాకు తెలిసింది ఏంటంటే, కష్టమైన నష్టమైన క్రైస్తవుడు నవ్వుతూ ఉండాలి. అది గొప్ప ఆశీర్వాదం. కొంతమంది పెళ్ళి అవ్వకముందు పళ్ళికి వెళ్తారు, పెళ్ళి అయిన తర్వాత ఈడు మొక్కలు ఎట్టేస్తారు. కారణం సంసారంలో వాళ్ళకి ఏమి లేదు చెప్పండి అమ్మా. సంతోషం లేదు, సంతోషం లేదు దేవుని యందు తప్ప. మంచిది. నన్ను ప్రేమతో ప్రభు పిలుపు మేరకు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన దైవజనులకు, మరి అలాగే అమ్మగారికి కూడా నా దీవెనలు తెలియచేస్తూ ఉన్నాను. నా గురించి నన్ను ఇక్కడికి పిలవడానికి వారు మాకు కారణం చెప్పారు. అయ్యా, మీ సాక్ష్యం మాకు చెప్పాలి. ఈ కూటం ప్రత్యేకంగా దేవుడు చేసే అద్భుతాలకు జ్ఞాపకం చేసుకునే కూటం, అంతేనండి. అద్భుతాలు అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు, ఇక ముందు కూడా చేయబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు శ్యామ్ జే వేదాల. ముందుగా సాక్ష్యం చెప్పే ముందు ఒక పాట గురించి చెప్తాను. నాకు 300 పాటలు ఉన్నాయి దీంట్లో. 300 పాటలు రాయడానికి నేను సాహిత్యవేత్తను కాదంటే మాటలు తెలియవు, నాకు ఏమీ తెలియదు, సంగీతం తెలియదు. ఇప్పుడు ఆ తమ్ముడోళ్ళు ఉన్నారనుకోండి, ఈయన పెద్ద సింగరు, కార్డు కవరో చెప్తాడు అనుకుంటారు వాళ్ళు. కార్డు కవరో, సి షార్పు, ఎఫ్ షార్పు ఏమీ తెలియదు నాకు. వినండి, ఏమీ తెలియని, ఏమీ రాని, ఏమీ కాని నన్ను దేవుడు పాటల ద్వారా, ప్రసంగాల ద్వారా దేశ దేశాలు తిప్పుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన వాడుకోవడానికి మన దగ్గర ఏమీ పెద్ద జ్ఞానమో ఆస్తిపాస్తులు ఉండవలసి వద్దు. ప్రతి ఒక్కరిని ఆయన వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువా నన్ను వాడుకో అని అన్నమే. ఇక నా పరిస్థితి, నా పేరు శ్యామ్ జే వేదాల. నాకు పెళ్ళయింది, గట్టిగా చప్పలు కొట్టండి. అదే నవ్వుతారని. బోడిగుండి అయిపోయినా కానీ పెళ్ళి అవ్వకుండా ఉంటుంది ఏంటి బాబా అన్నట్టు చూస్తున్నారు నా వంక మీరు.
దేవునికి స్తోత్రం చెప్పండి. పెళ్ళి అవ్వాలంటే దేవుని కృప ఉండాలి. అందం ఉంటే సరిపోదు, చదువు ఉంటే సరిపోదు, ఉద్యోగాలు ఉంటే సరిపోవు. మన వాళ్ళు చాలామంది మా వాడు తెగ చదివేస్తున్నాడండి అనుకుంటున్నారు తల్లిదండ్రులు. వాడి చదువు అంతా 5 అడుగు ముసలోడు అయిపోతున్నాడు. ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. పెళ్ళి కూడా దేవుడే చేయాలి. ఆమెన్ చెప్పండి. దేవుడు చేయకుండా ఇల్లు కట్టలేవు, పెళ్ళి చేసుకోలేవు. అందుకని దేవుని విషయంలో కొన్ని మాటలు మీతో చెప్పాలి. అన్నిటికంటే ముందుగా 2006 సంవత్సరంలో దేవుడు నా చేత రాయించిన పాట నేను చెప్తున్నాను, కవిని కాదు. నాకు మంచి తల్లినిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఇచ్చిన తల్లి కొరకు నేను దేవుని స్తుతిస్తున్నాను అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. తల్లిని తండ్రిని దూషించేవారు వారి కళ్ళు లోయ కాకులు పీకుతాయంట. ఈ మధ్య యువతరం తల్లిని తండ్రిని ప్రేమించలేని స్థితిలో ఉన్నారు. చాలా జాగ్రత్త. ఇక్కడ యూనిఫామ్ వేసుకొచ్చిన వారిని చూస్తున్నప్పుడు నాకు ఇంకా ఆనందం. క్వైర్ మెంబర్సా మీరు? వెనకాల ఉన్న కలర్ మ్యాచింగ్ ఏంటి? స్త్రీల సమాజమా? నాకు అర్థమైపోయింది. చూసారా? ఎల్లో డ్రెస్ ఎవరు? యూత్కి ఎల్లో డ్రెస్. మెరాకిల్ యూతా? మెరాకిల్ ఉమెన్. అవతల బిల్డింగ్లో కూర్చున్న వారు కూడా నా వందనాలు. దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడును గాక. నేను పాటలు రాయడానికి చెప్పాను కదా, నాకు సంగీతం తెలియదు, కవిత్వం తెలియదు, ఏమీ తెలియదు. నాకు తెలిసిందల్లా నా దేవుని ప్రేమ. హల్లెలూయా. నా తల్లి గురించి చెప్పాలి నా సాక్ష్యం చెప్పకముందు. నా తల్లి గొప్ప భక్తురాలు, కవితలు రాసేది, నాటికలు రాసేది, వేదాల రూబేనమ్మ ఆమె పేరు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వచ్చేసరికి ఎన్నో నాటికలు, డ్రామాలు రాసి అనేక గ్రామాల్లో, సంఘాల్లో నేర్చుకుని వాటిని ప్రదర్శించేవారు. ఆమె కడుపున నేను పుట్టడం దేవుని కృప. ఆమె స్కూల్ టీచర్. మంచి ఇల్లాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభును నమ్ముకున్నవారు అన్నిట్లోనూ మంచిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఉండి తీరాలి. మంచిగా లేకుండా మీరు మామూలుగా మనుషుల్లాగే మామూలుగా ఇతరులాగే ఉంటే కనుక మనం క్రైస్తవులం కాదు. నా తల్లి గురించి నేను చెప్పాలంటే మంచి ఇల్లాలు, మంచి బెస్ట్ టీచర్, బెస్ట్ వైఫ్, బెస్ట్ మదర్, బెస్ట్ గ్రాండ్ మదర్, బెస్ట్ ప్రీచర్. ఆమె పెళ్ళి అవ్వకముందు ట్రైనింగ్ అవుతుండగా తన ప్రార్థన చేసుకుందంట. వినండి వినండి వినండి. ఈ దినాల్లో మన కడుపున పెట్టిన బిడ్డలు మన ప్రాణాలు తీస్తున్నారు. తల్లిని చంపేస్తున్నారు, తండ్రిని చంపేస్తున్నారు, భార్యను చంపేస్తున్నారు. అప్పట్లో నేను 53లో పుట్టాను. అప్పట్లో నా తల్లికి మా తాత ఉత్తరం రాశాడంట. అమ్మ, నువ్వు ట్రైనింగ్ అయిన వెంటనే నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఉత్తరం రాశాడు, కార్డు. ఆ రోజు మొదలు నా తల్లి ప్రార్థన చేసింది. ఏం చేసింది అన్నది ముఖ్యం. ప్రభువా, నాన్నగారు నాకు పెళ్లి చేస్తారట, నాకు ఒక మంచి సువార్థికుడిని భర్తగా ఇమ్మందంట. గట్టిగా చప్పలు కొట్టండి. ఆ ఒక్క కోరికతో నా జీవితం ఎంత ఆశీర్వదించబడింది. ఎవడు అడుగుతాడండి ఈ రోజుల్లో సువార్థకుని? పాస్టర్ గారిని పెళ్లి చేసుకునేవాడు ఉన్నారా ఇక్కడ? పాస్టర్ గారిని పెళ్లి చేసుకునే యవనస్తులు ఉన్నారా ఇక్కడ? ఉండరు. పాస్టర్కి పైసా ఉండదు. పోనీ పాస్టర్ గారికి ఇస్తామండి మా పిల్లనన్న తల్లిదండ్రులు ఉన్నారా ఇక్కడ? ఉంటే చెయ్యొద్దండి. పాస్టర్ గారికి మా పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఇస్తాను. చూసారా, ఇక్కడ అర్థమైపోతుంది మనకి పాస్టర్ల బతుకు. నా తల్లి ఒక మంచి సువార్థికుడు. పాస్టర్ కాదు, సువార్థికుడు. అంటే వీధులంట సువార్త చెప్పుకునేవాడు. నాకు భర్తగా కావాలంటే మా నాన్న 900 పైగా గ్రామాలు సువార్త చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన జీవితకాలం అంతా సువార్థికుడే. టీచర్ చేస్తూ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. పెళ్ళయింది, మంచి సువార్థికుడు దొరికాడు మా అమ్మకి.
వినండి వినండి, ప్రార్థన మన జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చేస్తుందో మీరు అడగరు. కొన్ని మీలో ఎంతమంది పెళ్ళి అవ్వకముందు మంచి భర్త నీ ప్రభువా చేస్తారు, డాక్టర్ నీ ప్రభువా, ఇంజనీర్ నీ ప్రభువా, సినిమా యాక్టర్ లాంటి వాడిని ప్రభువా. ఇవి మన ప్రార్థనలు. తల్లి మంచి ప్రార్థన చేసిందని నేను నమ్ముతున్నాను. మీలో ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. పెళ్ళిళ్ళు అవని వారు ముందే మంచి భర్తల కొరకు ప్రార్థన చేయండి. మెరికల్ జరుగుతుంది. మీరు ఊహించిన దానికంటే అద్భుతం చేస్తాడు దేవుడు. మేము మొత్తుకునేది మతం మారమని చెప్పట్లేదు, మీరు కానుకలు పెట్టని చెప్పట్లేదు. ప్రార్థన చేసుకోండి, ప్రార్థనే అద్భుతాలు చేస్తుంది. సాక్ష్యం అంటే ఇదే, మా అమ్మ ప్రార్థన. తర్వాత ఇంకా చాలా చెప్తాను మా అమ్మ గురించి. తర్వాత పెళ్ళైన తర్వాత దేని కొరకు ప్రార్థన చేస్తారు చెప్పండి? ఆన్లైన్లో ఉన్నారు మీరు. పిల్లలు కావాలి, దానికి ప్రార్థన చేయాలండి. పెళ్ళయింది కదా, పుట్టేస్తారు కదా అని చూస్తున్నారు చాలామంది. పెళ్ళి చేసినంత మాత్రాన పిల్లలు పుట్టరు. గర్భఫలము యెహోవా ఇచ్చు. మళ్ళీ చెప్పండి. ఒకవేళ ఇక్కడ సంతానం లేని వారు ఉంటే మీ గర్భం మీద చేసుకుని చెప్పండి, గర్భఫలము బహుమానము నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేయండి. మా అమ్మ చేసిన ప్రార్థన ఈ పుస్తకంలో కొద్దిగా సాక్ష్యం క్లుప్తంగా రాశాను నేను. అప్పుడు టీచర్ ట్రైనింగ్ అవుతుంది, ఇంకా పెళ్ళి అవలా. ముందు భర్త కొరకు చేసింది. ప్రభువా పెళ్ళి అయిన తర్వాత పిల్లల కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. నేను మొదటి కొడుకుని. నా కోసం ప్రార్థన చేసిన ప్రార్థనలో 3 అంశాలు చేసింది మా తల్లి. 3 అంశాలు. ప్రభువా నాకు సువార్తకుని భర్తగా ఇచ్చావు. ఈ 2వ వరం ఏంటంటే సంతాన వరం. కాబట్టి మీరు నాకు కొడుకునిస్తే, ఏం చేస్తే, మనోళ్ళు పెద్ద భక్తుల్లాగా నాకు కొడుకుని ఇస్తావా సత్తావా అంటున్నాడు దేవుణ్ణి. మనం బలవంతం చేయకూడదు, ఆయన కృప. హల్లెలూయా. కొడుకునిస్తే వాడికి గర్భంలోనే 3 వరాలు ఇచ్చి నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేసిందంట. అప్పటికి నేను ఇంకా పుట్టలేదండి. 3 వరాలు. ఇవి జాగ్రత్తగా వినాలి. ఇలాంటి తల్లులు ఉంటే ప్రపంచం అంతా గొప్ప భక్తులతో నిండిపోను మన దేశం. ఉన్నారమ్మా అటువంటి తల్లులారా, యవనస్తులారా, భర్తల కొరకు ప్రార్థన చేసి భర్తలను పొందుకోండి. పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎవరో దూతలు కాదు, మనమే ప్రార్థన చేయాలా. నా తల్లి దానికి రుజువు. దీంట్లో ఫోటో ఉంటుంది, మా తల్లి ఫోటో. 3 కోరికలు ఏంటంటే, ప్రభువా నా కొడుక్కి, ఒకవేళ కొడుకు కనుక ముందు మీరు ఇస్తే, ఆ కొడుక్కి నీ పాటలు పాడే స్వరమీ ప్రభువా అందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం వరం? ఏం పాటలు? అది ఆ మాట బ్రాకెట్లో పెట్టుకోడు. నీ పాటలు పాడే స్వరమీ ప్రభువా. ఆమేన్. 2వది, ప్రభువా నీ సువార్త ప్రకటించే వరమీ ప్రభువా. ఏం ప్రకటించాలి? కొడుకు పాటలు పాడాలి, ప్రకటించాలి. 3వ వరం, నా తల్లికి ఉన్న చిరకాల కోరిక ఏంటంటే, మా ప్రాంతంలో దొరలు వస్తూ ఉంటారు వాక్యం చెప్పడానికి ఎక్కువ. అంటే కొంతమంది దొరలతో బిజినెస్ చేసి ఉంటారు, వాళ్ళ దగ్గరికి వస్తారు. అది చూసి నేను అమ్మ గర్భంలో ఉంటుంటే చెయ్యేసుకుని ఇలాగ అందంట, ప్రభువా ఆ దొర పక్కన నిలబడి తెలుగులో చెప్తున్నాడు అనువాదకుడు, ఆ వరం కూడా నా కొడుక్కి ఇమ్మందంట. తెలుగులో చెప్పే వరం. దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్పండి. ఇలాంటి కోరికలు కోరిన తల్లి కానీ ఎవరన్నా ఉంటే చెప్పండి, ఆవిడకి నమస్కారం పెడతాను నేను. పిల్లోడిని పిల్లల్ని ఇమ్మని అడుగుతాం, కానీ ఎటువంటి పిల్లలు కావాలని అడగం. ఎందుకంటే మనకు ఆ బాధ్యత ఉండదు. ఈరోజు శ్యామ్జీ వేదాల పాటలు రాస్తూ, పాటలు పాడుతూ, ప్రసంగాలు చేస్తూ, దేశాలు తిరుగుతూ అనేక మంది దొరల ప్రసంగాన్ని తెలుగులో అనువాదం చేసి ఈ మీ మధ్య నిలబడి ఉన్నాడంటే కేవలం దేవుని కృప. నా తల్లి చేసిన, మళ్ళీ చెప్పండి, దేవుని కృప. మనందరి మీద దేవుని కృప ఉంది. అది మనకు సాధ్యం అవ్వాలి. మనం ఆ రీతిలో బ్రతకాలంటే వెనకాల మన కోసం ప్రార్థన చేసే తల్లులు ఉండాలి. తల్లులారా, బిడ్డ పుట్టిన తర్వాత ప్రాణం తీసేస్తున్నప్పుడు
పాస్టర్ గారు మా బిడ్డ మాట వింటలేదని ఏడుస్తున్నారు, గుండె పగిలి ఏడుస్తున్నారు. దానికి ముందే ప్రార్థన. ఇటువంటి సన్నిధి దేవుడు మీకు ఇచ్చినందుకు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మీ కష్టాలను వచ్చి ఇక్కడ చెప్పుకోండి. ఆలయం ఆదివారానికే కాదు, ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చేయాలి. ఈరోజు నా బ్రతుకు తెరువదే మా అమ్మ చేసిన ప్రార్థన. మొట్టమొదటిగా ఆయన పాటలు పాడుతూ ఇంచుమించు 67 సంవత్సరాల నుంచి పాటలు పాడుతూనే ఉన్నాను. తర్వాత మా అమ్మ కూడా కొద్దిగా కవిత్రి కాబట్టి ఆమెలో నుంచి వరం ఏంటంటే పాటలు రాసే వరం ఇచ్చాడు. మూడోది, దొరలు ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగులో చెప్పేవారు. నా బ్రతుకు తెరువు అయిపోయింది మా తల్లి ప్రార్థన. నేను అప్పుడప్పుడు అనేవాడిని, అమ్మ బ్రతుకుండగా, ఎందుకమ్మా ఇవి ఏమీ డబ్బులు వచ్చే పని కాదు, ఏ కలెక్టరో ఇంజనీరో డాక్టర్ అయ్యేలాగా ప్రార్థన చేస్తుంటే నిజంగా నేను డాక్టర్ అయిపోదునమ్మా. కానీ నా తల్లి ఈ లోక సంబంధమైన విద్య కొరకు ప్రార్థన చేయలేదు. ఆమె ఆశ ఏంటంటే నా బిడ్డ దేవుని కొరకే బ్రతకాలి, దేవుని పనే. ఉద్యోగం కోసం డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో చదువుతున్నాను. నాకు ఇంగ్లీష్ దొరలంటే ఇష్టం, ఇంగ్లీష్ మాట్లాడడం అంటే ఇష్టం. నర్సాపూర్లో లిటరేచర్ లేదు, అప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్ లేదు. 70s మాట చెప్తున్నా. నాకున్న కోరికను బట్టి వాళ్ళు స్తోమత మించి నన్ను డిఎన్ఆర్ కాలేజీలో జాయిన్ చేశారు. అక్కడ లిటరేచర్ ఉంది, ఇంగ్లీష్ లిటరేచర్. డిగ్రీలో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. వినండి, దేవుడు ఆయన వ్యక్తుల్ని ఎలాగ నడిపిస్తాడో, ఏమేమి ఇస్తాడో, ఏమేమి తీసేస్తాడన్నది కూడా తెలుసుకోవాలి మనం. కొన్ని విషయాలు మన దగ్గర నుంచి తీసేయడం మనకు మేలు. ఇది అర్థం కాదు. ఏం దేవుడు అమ్మా అందరికి ఇస్తున్నాడు నాకు ఇవ్వట్లేదు, కంగారు పడకండి. డిఎన్ఆర్ కాలేజీలో లెక్చరర్ అవ్వను. నాకు మా కాలేజీలో లెక్చరరు ఒక ఆయన చాలా ఇష్టం, చాలా అందగాడు ఆయన. సూర్యనారాయణ రాజు గారని, చాలా అందగాడు. ఆయన అందం నచ్చింది నాకు. లెసన్ చెప్పే తీరు బాగా నచ్చింది. ఎంత అద్భుతమైన పాఠం వివరించి చెప్తాడో. అందగాడు, చక్కగా చెప్తాడు. చాక్ పీస్ పట్టుకోవడం దగ్గర నుంచి ఆయన ఎలా నిలబడతాడో, ఎలా రాస్తాడో అంతా హృదయంలో ముద్రించేసుకున్నాను నేను. ఆ ఫస్ట్ ఇయర్లోనే అనుకున్నాను, తప్పకుండా లెక్చర్ అయ్యి ఈ సార్ ఎలా చెప్తున్నాడో అలాగే చెప్పాలి, అలాగే రాయాలి, అలాగే డ్రెస్ మెయింటైన్ చేయాలని ఎన్నో ఆశలు ఆయన మాదిరిగా పెట్టుకుని నేను కలలు కంటూ ఉన్నాను 3 సంవత్సరాల డిగ్రీలో. అయితే మొదటి సంవత్సరం 3 నెలలు జరిగిన తర్వాత యూనివర్సిటీ నుంచి ఒక ఉత్తరం వచ్చింది డిఎన్ఆర్ కాలేజీకి. అదేంటంటే, మీకు లిటరేచర్ డిపార్ట్మెంట్ ఇచ్చాం కానీ సిలబస్ మేము అందించలేకపోతున్న కారణంగా ఆ ఇంగ్లీష్ లిటరేచర్ డిపార్ట్మెంట్ తీసేయండి, దాంట్లో జాయిన్ అయిన వారిని వేరే గ్రూప్లో జాయిన్ చేసేయండి అని ఒక న్యూస్ వచ్చింది. నా ఆశ కూలిపోయిందండి. గుళ్ళు నేర్చాను. నర్సాపూర్ కాలేజీలో లేనిది భీమవరంలో ఉందంటే అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఎక్కడ కూడా ఆ గ్రూప్ తీసేశాడు. చాలా బాధ వేసింది. తీసుకెళ్ళి జాగ్రఫీ అని పనికిమాలిన సబ్జెక్టులో పడేశారు. మొత్తానికి డిగ్రీ పూర్తి చేశాను, కానీ తృప్తి లేదు. నేను అనుకున్నది జరగలేదు. ఇవాళ చదువుకున్న బిడ్డలుగా మనం చేస్తున్నాను. ఒక్కొక్కసారి దేవుడు కావాలనే మనకి అందుబాటులోకి రానివ్వడు. ఒకవేళ నేను కాలేజీ 6 చదివి కాలేజీ లెక్చరర్ అయ్యి ఉంటే నేను ఈరోజు మీ సన్నిధిని ఇక్కడ దేవుని వాక్యం చెప్పేవాడిని. దేవుని ప్రణాళిక గొప్పది. ఆమేన్ చెప్పండి. నీ కొరకు నా కొరకు ఉద్దేశించిన గొప్పవి, కానీ మనం ఎప్పుడు తక్కువ అడుగుతూ ఉంటాం. చాలా కోపంగా ఉన్నాను. డిగ్రీ రాసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ, నాకు ఉద్యోగం చేయాలని ఆశ ఉందని ఆమెకు తెలుసు. మా ప్రాంతంలో కుష్ఠరోగుల ఆసుపత్రి ఉంటుంది, నర్సాపూర్ కుష్ఠరోగుల ఆసుపత్రి. కుష్ఠరోగులు తెలుసా మీకు? అమ్మా మాట్లాడండి అమ్మ కథ. మీరు మాట్లాడితే నేను మాట్లాడుతున్నది మనుషులతోటని అర్థమవుతుంది నాకు. కుష్ఠరోగులను చూసారా? ఎంతమంది చేతులు ఎత్తండి ఒకసారి. చూసారా? ఈ తరం వాళ్ళకి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ వ్యాధి తగ్గించుకుంటా రావడానికి కారణం మేమే. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఆ హాస్పిటల్లోకి ఒకసారి నన్ను తీసుకెళ్తుంది. డిగ్రీ నుంచి లెక్చరర్ అవ్వాలనుకున్న వాడిని నన్ను అక్కడ దొరగారి దగ్గరికి తీసుకెళ్తుంది, దొరగారి హాస్పిటల్. నేను దొరగారు నీకు ఉద్యోగం ఇస్తానన్నారు నాయన అంటే, డిగ్రీ అయిన వెంటనే ఏదో ఉద్యోగంలే, ఫోన్లే, ఇంటి పక్క హాస్పిటల్ కదా అని అమ్మతోటి వెళ్ళాను. నేను వెళితే కుష్ఠరోగుల ఆసుపత్రి అని బోర్డు ఉంది అక్కడ ఒకలాంటి వాసన వచ్చేస్తుంది. మా అమ్మ చక్కగా నడిచిపోతుంది లోనకి. నేను వెనకాల వెళుతూ ఆ బిల్డింగ్లోంచి కుష్ఠరోగులను చూస్తూ ఉన్నాను. ఆ కట్లు, ఆ చీమి, రక్తం చాలా అసహ్యంగా ఉంది. నన్ను తీసుకెళ్తూ ఆ దొరగారు, సూపరింటెండెంట్ గారు, ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు, డాక్టర్ షార్ట్ అని, జీవితం అంతా అక్కడే గడిపేశాడు ఆయన. ఆ రూమ్లోకి తీసుకెళ్ళి మా అమ్మ అంటుంది, అయ్యా మీరు ఒకరోజు నేను మీ ఆఫీస్ నుంచి పక్క నుంచి వెళుతున్నప్పుడు మీరు ఏడుస్తూ ప్రార్థన చేశారు అయ్యగారు మీరు అన్నారు. అవునమ్మా, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. దేనికోసమో నాకు తెలుసు అయ్యగారు, మీకు ఈ కుష్ఠరోగులు పుండ్లు కడగడానికి ఒక్కడికి సాధ్యం కావట్లేదు ప్రభువా. మొదట్లో 100 మంది వచ్చేవారు, తర్వాత 1000 మంది అయిపోయారు. ఇండియాలో ఎవరు కుష్ఠరోగులు ముట్టుకునే డాక్టర్లు లేరు. కుష్ఠరోగులు ముట్టుకుని కట్లు కట్టేవారు లేరు. నాకు సహాయంగా ఒక 7 యవ్వనస్తుల్ని సంఖ్య కూడా చేసి ప్రార్థన చేసి 7 యవ్వనస్తుల్ని ప్రభువా అని ప్రార్థన చేసేట ఒక దొర. ఆడు ఎక్కడో శుభ్రంగా ఇంగ్లాండ్లో ఉండవలసిన వాడు ఎందుకు ఇండియా వచ్చాడంటే, ఆయనతో దేవుడు చెప్పాడంట, షార్ట్ నువ్వు ఇండియాకి వెళ్ళి కుష్ఠరోగుల మధ్య నువ్వు సేవ చేయాలని. ఆమెను చెప్పండి. మీలో ఎవరికైనా చెప్తే వెళ్తారా? చెప్పడం. అయినా చెప్పినా మీరు మాట మార్చేస్తారు. కుష్ఠరోగులు కన్నాడేంటి, కుష్ఠరోగులు అయ్యి ఉండడో. ప్రియమైన బిడ్డలారా, మనం భక్తి అంటే ఏదో చేస్తున్నాం. యేసు ప్రభువులాగా బ్రతకాలి. మనం యేసు బిడ్డలమైతే యేసు పరిచర్య మనం చేయాలి. ప్రార్థన చేస్తున్నారు కదంటే, అవునమ్మా నేను ఒంటరి అయిపోయాను, అన్ని పుండ్లు రోజు ఒక్కరోజు కట్టాలి, దిగిపోతారు. ఓకే, చాలా దూరం నుంచి ట్రైన్లో బస్సులో వచ్చేస్తారు వాళ్ళు. అందులో 7 ఒకడిని, నా కొడుకుని మీకు, ఆ ప్రార్థన విన్న వెంటనే నా కొడుకుని మీకు అప్పగించేయాలనుకున్నాను. అందు గుండె పగిలిపోయింది నాకు. లెక్చరర్ ఉండి వైట్ డ్రెస్ వేసుకుని చాక్ పీస్ పట్టుకుని చాలా స్టైల్గా పాఠం చెప్పాలని ఆశతో నేను బ్రతికి చదువుతుంటుంటే, తీరా మా అమ్మ తీసుకెళ్ళి, ఇదిగో నా కొడుకు అయ్యా, నీ హాస్పిటల్లో ఏం చేసుకుంటారో నాకు తెలీదు, మీ కన్నీరు చూచి నేను కరిగిపోయి నా బిడ్డను మీకు ఇచ్చేస్తున్నానని చెప్పి అక్కడ చెప్తుంటే అక్కడ నుంచి పారిపోవాలనిపించింది. ఒక్క క్షణం నిలబడమే కష్టమైపోయింది. చాలా సంతోషమని చేసి ప్రార్థన చేసేసాడు ద్వారా. అమ్మ నెక్స్ట్ మండే నుంచి పంపించండి, మంగళవారం ఈ కురుపులు కట్లు కట్టే పని, శుక్రవారం వారానికి 2 సార్లు ఈ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కురుపులు అన్నీ బాగా చీంపట్టేసి పాడైపోయిన పుండ్లు ఎక్కడ హాస్పిటల్స్ లేవు వచ్చేవారు. ఆ రోజు నన్ను పంపించమని చెప్పాడు. అప్పుడు ప్రారంభమైంది 76వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తారీఖున కుష్ఠరోగులు పుండ్లు కట్టే ఉద్యోగం. చెప్పండి, కుష్ఠరోగం అంటేనే కష్టం, పుండ్లు కడగడం అంటే ఎంత కష్టమో. ఆ ఏగలో వాసన తట్టుకుని, ఇప్పుడున్నంత హైజినిక్ అప్పుడు లేదు. అప్పుడు ప్రారంభమైనది 27 సంవత్సరాలు ఏకదాటగా అదే హాస్పిటల్లో కుష్ఠరోగులు పుండ్లు కడుగుతూ దొరగారు 350 రూపాయలు జీతం ఇచ్చేవాడు నెలకి. దాంతో బ్రతుకుతూ దేవుని మీద చాలా కోపం ఆయాసం ఉన్నా కానీ ఏదో చేస్తున్నాంలే అని చెప్పి ఆ ఉద్యోగం చేస్తూ వచ్చాను. ప్రియమైన బిడ్డ, నెమ్మదిగా మా అమ్మ చేసిన ప్రార్థన ఏంటంటే, వాడు చాలా చిరాగ్గా ఉన్నాడు ప్రభువా, నీ చిత్తమైతే ఆ దొరగారికి ఎలాగైతే కుష్ఠరోగులను ప్రేమించే మనసు ఇచ్చావో అదే మనసు నా కొడుకు కూడా అయ్యని ప్రార్థన చేసిందంట. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. ఇష్టం లేకుండా ఎవరో సంసారం కూడా చేయరండి. ఆ ఇష్టత పుట్టించంటే నేను ఎంత అసహించుకుంటూ వెళ్ళానో, ఆ దొరగారు మా పక్కన కూర్చుని ఆయన కూడా కడతా ఉండాడు మాకు చూపిస్తూ.
ఆయనకి ఏం కర్మ అండి? దేశం కాని దేశం వచ్చాడు, తిండి మారిపోయింది, సరైన వసతులు లేవు, ఈ వ్యాధి ఇండియా వాతావరణం పడక ఆయన ప్రేమించే కుమార్తె ఒక పిల్ల విరోచనాలు పట్టుకుని చచ్చిపోయింది ఆ హాస్పిటల్లో. ఆయన దేవుని పిలుపుకు లోబడిచ్చాడు. ఆయన డ్రెస్సింగ్ చేస్తుంటుండగా నాకు కూడా చాలా ఆశ కలిగింది. ఆ ఉండే కొలది ఆ వాసన తగ్గినట్టుగా, అదేదో చాలా సరదాగా ఉంది. ఎందుకంటే కుళ్ళిపోయిన శరీరం, అంటే చర్మం, ఆ కండ కోసేయాల, మొత్తం బ్లేడ్ పెట్టుకుని కోసేయాల. ఎంతవరకు కుళ్ళిపోయిందో అంతవరకు తీసేయాలి, లేదంటే అది ఇంకా లోనకి ఇంకా వెళ్ళిపోయి అవయవాలు పాడైపోతాయి. మీరు చూసే ఉంటారు, ఈ వేళ్ళు ఇక్కడికి ఊడిపోతూ ఉంటాయి. కారణం అది జబ్బు లక్షణం కాదు, అది స్పర్శ ఉండదు వాళ్ళకి. ఏముండదు? స్పర్శ అంటే తెలుసామ్మా? తిమ్మిరి అంటారు కదా, తిమ్మిరి వచ్చేస్తుంది, అదే వ్యాధి, అంతకు తప్ప కురుపులు వాటి వలన రావు. కాబట్టి ఆయన చీము అవి కడుగుతూ ఉంటే నెమ్మదిగా మా 7 బ్యాచీలో నాకు చాలా ఎంత ఇష్టం అంటే, ఎంత పెద్ద పుండు, ఎంత వాసన వస్తున్న పుండు ఉంటే ఇష్టం నాకు. అది క్లీన్ చేసిన తర్వాత అతని కాలు కనపడే తీరు ఎంతో ఆనందం అయిపోయేది అతనికి ఎలాగున్నా కానీ. చీమంతా తీసేస్తే, యేసు ప్రభు మనలో ఉన్న పాపం అంతా తీసేస్తే దేవునికి మనం అందంగా కనపడతాం. పాపం పెట్టుకుని ప్రభు దగ్గరికి కూడా వస్తారు, పాపం తీసుకోరు. నాకు అప్పుడు అది అనిపించింది. ఎంత అందంగా తెల్లటి బ్యాండేజ్ వేసి పంపిస్తూ ఉంటాం. ఆ పని చేస్తూ పెళ్లి ప్రయత్నాలు చేశారు నాకు. అబ్బాయి ఏం చేస్తాడో ప్రశ్న ఈ మధ్య కుష్ఠరోగుల ఆసుపత్రిలో పనిచేస్తాడని వెంటనే తలుపేసేవాడు. ఆ ఉద్యోగం ఏంటో తెలియదు వాళ్ళకి, ఏమీ తెలియదు కదా. కుష్ఠరోగం అంటే చాలంతే. భయం. మనకి బతుకు తెరుకు అన్నీ మంచి కావాలి. ఏసీ రూమ్ కావాలి, 5 రోజులు సెలవు కావాలి, 7 రోజుల పనిలో ఎన్ని రోజులు కావాలి సెలవు, సిగ్గులేని రకాల. ఇక ఈ సెలవు కావాలన్నప్పుడు నీకు ఉద్యోగం ఎందుకు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు? ఆ ఆ డబ్బు మీకు పనిచేయదు. మీరు అనుకుంటున్నారు అంతే, అన్యాయపు సొమ్ము. పని చేయకుండా ఎగ్గొట్టి ఉద్యోగస్తుంటే మారు మనసు పొందండి, నమ్మకంగా చేయండి. 5 రూపాయలు 5,000గా చేస్తాడు దేవుడు. ఆమేన్. నా 350 రూపాయలు జీతం 3,000 జీతగాళ్ళలాగా బతికేవాడిని నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పల్లెటూరులో నన్ను అనేవారు జమీందారు రా, ఈయనకేంట్రా అనేవాడు. ఇది ఇలాంటి కోట్లు వేసి తిరుగుతున్నాడు, ఎలా ఉంటుంది? ఇప్పటికీ జమీందారునే నేను. సెంటు నేల లేదండి, దేవుడిస్తాడు. ఆ పని చేస్తూ ఉంటుండగా పెళ్లి చేశారు. ఆఖరికి మా మేనమామ కూతుర్నే, మా మేనత్త కూతుర్ని సెటిల్ చేశారు. అది నల్లగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు నలుపు అంటే చాలా ఇష్టం. కొంతమంది పాము వేసుకుంటుంటారు మా ఇద్దరు. రంగులు పాముకోకుండా దేవుడిచ్చిన అందం, మీరు ఒకసారి ఏ రంగు పాముకోకుండా మీ అందం మీరు చూసుకోండి, సూపర్ స్టార్లా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మినోళ్ళు డూప్లికేట్. ఇది వరకు బామ్మలని ఉండేవారు. బామ్మలంటే తెలుసండి? బామ్మలంటే నానమ్మకి నా అమ్మ అంత ముసలోళ్ళు. వాళ్ళు చర్చిలో కానీ ఎక్కడైనా ఫంక్షన్లో చూస్తే తెల్లటి నాకులాగా తెల్ల కిరీటంలాగా తల నెరిసిపోయి ఉంటే వాళ్ళని ఏమనేవారు మనం? చెప్పండి అమ్మ. బామ్మ, ముసల మీద ముసల. ఇప్పుడు బామ్మలు ఎవరు లేరు. కారణం ఏంటి? గాడ్రేజ్ రంగు. ముసళ్ళంతా పామేస్తున్నారు ఈ మధ్య. ఎంత డిమాండ్ అయిపోయిందండి దానికి. ఇప్పుడు ఎవరినన్నా బామ్మ అని పిలుద్దామంటే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. ఎరా నీ ముఖానికి బామ్మలా కనపడుతున్నానా అంటుంది. అరే, బైబిల్లో ఉన్న మాట అర్థం కాక నెరసిన వెంట్రుకలు వృద్ధులకు నాకు గడ్డానికి ఇచ్చాడు కిరీటం. హల్లెలూయా. కాబట్టి పిల్లని ఎవరన్నారు, ఆ పిల్ల దొరికింది. సరే, సంబంధం మాట్లాడిన తర్వాత నేను ఆ ఇంటికి వెళ్తే పాపం కాఫీ ఇచ్చేవారు స్టీల్ గ్లాసులు. అప్పుడు మా మామగారికి మహా ఎలర్జీ కుష్ఠరోగం అంటే.
మేనమామే కానీ అడిగి మా కోపం. నేను తాగిన గ్లాసు నా ఎదురుకుండానే పుల్ల మొక్క ఎట్టి దాంట్లోనూ పొయ్యిలో వేసేవాడు. బతికాడా? మా మామ బతికాడా? ఎప్పుడు కూడా ఇతరుల బలహీనలు చూసి మనం అసహించుకోకూడదు. నేను నా జీవితంలో నేర్చుకున్నది, ఇతరుల బలహీనత చూసి వాళ్ళ కష్టాలు చూసి మనం అసహించుకోకూడదు. నా భార్య చాలా మంచిది. ఒకసారి చప్పలు కొట్టండి. మంచి భార్యనిచ్చాడు. ఇక్కడ మగోళ్ళు పెళ్ళి అవ్వని వాళ్ళు ఉంటే ప్రార్థన చేసుకోండి, మంచి భార్యలు దొరుకుతాయి. లేకపోతే మీ గుండెకాయ ఆగిపోద్ది తట్టుకోలేక. ప్రార్థన చేసుకోండి బాబా. ఏదో పాస్టర్లు అలా చెప్తారనుకుంటారు, కానీ మొదటి నుంచి ప్రార్థన చేయండి. నీకు ఏది ఇష్టమో అది అడగమన్నాడు దేవుడు, అవునా కాదా? మీకు ఫలాందే అడగమని చెప్పలేదు. నీకు ఏది ఇష్టమో అడగరా. నీకు 10th క్లాస్లో పెళ్ళి అయిపోవాలో అడుగు. డిగ్రీ వరకు ఆగలేని ప్రభు అని అడుగు. దేవుణ్ణి అడగండి. ఎవరిని కాదనకుండా అందరికి అనుగ్రహించే దేవుడు. ఇందాక అయ్యగారు మాట్లాడుతూ ఆయనకున్న బలహీనతల్లో, ప్రభు నీ భార్యని నీకు సాటి అయిన సహాయంగా ఇచ్చాను, ఆవిడ కొన్ని పనులు అప్పగించు, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పారన్నారు. ఆ మాట వింటే నా భార్య జ్ఞాపకం వచ్చిందండి. ఈరోజు నేను ఇంత సోగ్గా తయారై వచ్చినట్టు కారణం నా భార్య. చప్పలు కొట్టరా. భర్త అందంగా కనపడాలని కోరుకోవాలి భార్య. ఈ కోట్ వేసుకున్నా, దీని మీద షర్ట్ వేసుకుంటే ఇది వేసుకోండి అంటది. ఇప్పుడుది ముసలిది అయిపోయినా కాదు. భార్యాభర్తల సంబంధాలు, నేను ఎక్కువ కుటుంబాల గురించే మాట్లాడతాను. సాక్ష్యంతో పాటు కొద్దిగా హెచ్చరికలు కూడా ఇచ్చేస్తున్నాను. భర్తకి భార్యకు, మళ్ళీ చెప్పండి, మళ్ళీ మీ గుండెలు ఉన్నాయా? గుండెలు తెచ్చుకున్నారా? మీ గుండె మీద చేసుకుని చెప్పండి. నా భర్తకు నేను, నాకు నా భర్త. అదే ప్రపంచం. దానికి మించిన ప్రపంచం చీకటి ప్రపంచం. నాశనం అయిపోతారు. ఈవేళ బరి తెగించి ఒక్క భర్తతో తృప్తి పడే స్త్రీ లేదండి. పిల్లలను కన్నా వాళ్ళు కూడా ప్రియుడిని మెయింటైన్ చేస్తున్నారు. దీని గురించి మనం క్రైస్తవులుగా మనం గుండె పగిలి ఏడుస్తూ ప్రార్థన చేయాలి. సిగ్గు లేదు. బరి తెగించి అనే మాట మీ ప్రాంతంలో ఉందో లేదో నాకు తెలియదు. జాగ్రత్త. భార్యలను ప్రేమించాలి. నేను పెళ్ళిళ్ళు చేసే పాస్టర్ని. నా పెళ్ళి ప్రసంగం ఇలాగే ఉంటుంది. దిక్కు లేకుండా అయిపోతావు నువ్వు భార్యను విడిచిపెట్టేస్తే. అలాగే ఆడవాళ్ళు అనుకుంటారు, అమ్మగారి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. బతుకున్నంత ఏమో ఎప్పుడు పెళ్లి చేస్తారు, మీ ఇంట్లో పని చేయలేకపోతున్నాను, మా అత్తగారింటికి వెళ్ళిపోతానంటారు. వీళ్ళే బుర్ర తినేసి పెళ్లి చేసుకుంటారు. ఒక 2-3 నెలలు అయ్యేసరికి, అమ్మ ఇంటికి వచ్చేస్తానే, మీ అల్లుడితో నేను పడలేకపోతున్నాను అంటుందంట. ఏం చేస్తా? అప్పుడు వాళ్ళ అమ్మందంట, నువ్వు ఇంటికి రాకే, నువ్వు ఇంటికి వస్తే నీతో నేను పడలేనందంట. క్రైస్తవ కుటుంబాలు బాగుండాలమ్మా. ఇవి నవ్వటానికి చెప్పట్లేదు, నా వేదన. నా భార్య గురించి నేను సంతోషంగా చెప్పుకుంటాను. చాలా ఉత్తమురా, సంఘ కార్యక్రమం చూసుకుంటుంది. అలాగే నాకు పెళ్ళయింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. మీరు లేరు, లేకపోతే మిమ్మల్ని అందరిని పిలుద్దాం. ఆ తర్వాత నేను పాటలు పాడుతూ ప్రసంగాలు చేస్తూ 350 రూపాయల జీతంతో పిల్లలను కన్నారు. ఒక బాబు, పాప. నా కొడుకు జ్యోతిరాజు గారు ఏలూరు ఆర్కెస్ట్రాలో ప్యాడ్స్ వాయిస్తాడు. బాబీ వేదాలని ప్యాడ్స్ వాయిస్తాడు. తమ్ముడు నీకు తెలుసా? బాబీ తెలుసా? నా కూతురు MSc MED చేసి మిషన్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఇది ఇలా ఉంటుండగా
నీ ఉంటే నాకు చాలు యేసయ్య అనే పాట ఎందుకు రాశానో ఇప్పుడు సాక్ష్యం చెప్తాను. నా భార్యకు పుట్టినప్పటి నుంచి గుండె జబ్బు ఉందంట. ఆవిడకి పుట్టినప్పటి నుంచి హార్ట్లో ఏదో ప్రాబ్లం. పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకు వాల్వ్ ప్రాబ్లం అని చెప్పి డాక్టర్ గారు డయాగ్నోస్ చేశారు. ఆయాసపడుతూ ఉండేది. నా భార్యకు చాలా ప్రమాదకరమైన వ్యాధులు. మొదటిది వాల్వ్ ప్రాబ్లం, గుండె జబ్బు. రెండోది ముక్కులో జబ్బు, క్రానిక్ సైనసైటిస్ అంటారు. ఇక్కడ క్రానిక్ అంటే ఈ ముక్కులు వాసిపోయి చీమిడి కండలు పెరిగి చీములాగా వస్తుంది ముక్కంట. అది బయటకు వచ్చినప్పుడు శవం వాసన వస్తుంది. వచ్చేది నా భార్య దగ్గర. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో, సెప్టెంబర్ నుంచి మొదలవుతుంది ఇది క్రానిక్ సైనసైటిస్. కొంచెం సైనసైటిస్ ఉంటేనే బాధ. ఒక పల్లెటూరులో వేశారు నన్ను ఉద్యోగానికి. అక్కడికి రోడ్స్ లేవు. సముద్రపొట్టు పుంత పేరుపాలెం అని బీచ్గా తయారు చేశారు ఇప్పుడు దాన్ని. అక్కడ నాకు ఉద్యోగం. ఇంటింటికి వెళ్ళి అందరినీ పరీక్షించి కుష్టి వ్యాధి మచ్చలు ఎవరికైనా ఉంటే వాళ్ళకి మందులు ఇవ్వడం నా ఉద్యోగం. ఈ వ్యాధులు నా భార్యకు పెరిగిపోయింది. తర్వాత మొట్టమొదటిది హార్ట్ ప్రాబ్లం, రెండోది క్రానిక్ సైనసైటిస్, మూడోది కీళ్ళవాతం. ఈ క్రానిక్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కీళ్ళవాతం వస్తుందంట. జబ్బులన్నీ కట్టుకుని నా భార్యకు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీరసంగా చెప్తున్నారే. జబ్బులన్నీ వస్తే స్తోత్రం ఏంటండి మా పాస్టర్ గారా? జబ్బులు తగ్గితే స్తోత్రం చెప్పమంటే చెప్తాం, కానీ ఇన్ని జబ్బులు ఉంటే ఇంక నువ్వు పాస్టర్ ఏంటి, నీ ప్రార్థనలు ఏంటి అన్నట్టు చెప్తున్నారు మీరు. ఆ జబ్బులు నా భార్యకు లేకపోతే నీ ఉంటే నాకు చాలు యేసు అనే పాట వచ్చేది కాదు. దేవునికి స్తోత్రం. కష్టాల్లోనే దేవుడు మనతో మాట్లాడతాడు, పాటలు ఇస్తాడు, శక్తి ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. కష్టాలు వద్దు అనుకుంటే నీ బతుకులో నవ్వే ఉండదు అసలు. కష్టాల్లో నవ్వినోడు క్రైస్తవుడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరు రోజు నవ్వండి అమ్మా. నవ్వితే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ సంసారం. మీరే అంటున్నారు, నేను అనలేదు. బాగుండి తీరుతుంది. టీవీ చూసి పళ్ళికిలింతుంది, కానీ ఒక్కొక్క ఇల్లాలు భర్త వచ్చేదాడికి ముఖం సైతంలాగా పెట్టేస్తుంది. ఆడికి ఎండలో వస్తాడేమో ఒళ్ళు మండిపోయి ఈపిసి ఎవరు చేసేస్తాడు. మళ్ళీ పాస్టర్ గారి దగ్గర నన్ను కొట్టేస్తాడు. మరి నువ్వు చేసిన ఎదవ పని ఏంటది? కష్టపడి టీవీ కొనిచ్చి నీకు భర్త వచ్చినప్పుడు కనీసం చలినీళ్ళు ఇవ్వలేవా లేచి? నిన్న కాక మొన్న వాట్సాప్లో మా కుర్రోళ్ళు చూశారు. నాకు వాట్సాప్ ఆ యాప్లో ఏం తెలియదు, సెల్ ఫోన్ అసలు తెలియదు నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. చెప్తున్నారు భార్య భోజనం వడ్డించలేదని గౌడి మీద తలకాయ పెట్టి నరికేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నరికెత్తే స్తోత్రం ఏంటంటున్నారా? ఏంటది? ఏం చేస్తున్నావు మనుషుగా? ఆమెకు అన్ని జబ్బులు దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ గుండె జబ్బు గురించి దేవుడు చేసిన మేలు ఏంటంటే, మనకు అనుకుంటాం జబ్బుల్లో మనకి దిక్కు లేదు అనుకుంటాం, కానీ జబ్బుల్లో మనకి ఏకైక దిక్కు ప్రభు అయినా. మాటలతో చెప్తాం కానీ నమ్మం. అన్ని జబ్బుల్లో ఆవిడకి మా సూపరింటెండెంట్ గారు దొరగారే హార్ట్ స్పెషలిస్ట్. అది మేలు. ఆయన చూసన్నాడు 9 సంవత్సరాలు ఈ గుండెలో ఉన్న వాలు కోసం మందులు ఇచ్చాడు, ఇంజక్షన్ ఇచ్చాడు. కానీ 9 సంవత్సరాలు కూడా మొదటి సంవత్సరం ఎంత ఉందో అంతే ఉంది. వాలు పెరగలేదు. చెప్పండి, మీకు అర్థం అవ్వాలి. పెరగలేదు. మందులు ఎందుకు వాడతాం? తగ్గుతాయని. మా డాక్టర్ గారు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 9 సంవత్సరాలు ఇస్తే తరగాలేదు, పెరగాలేదు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడిచ్చిన రోగాలు తరగవు, పెరగవు. దేవునికి స్తోత్రం చెప్పండి. పెరగకుండా 9 సంవత్సరాలు ఆపాడు. ఆయన అన్నాడు, నువ్వు అర్జెంటుగా ఆమెను భీమవరం హాస్పిటల్కి తీసుకెళ్ళు, అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఉత్తరం రాస్తాను, తక్కువకు చేస్తాడు ఆపరేషన్ అన్నాడు. ఎంత అవుతుంది అయ్యగారు అన్నాను. 1,50,000 ఎంతో తీసుకుంటారు, కానీ
నీకు నేను కన్సెషన్ ఇప్పిస్తాను అని చెప్పి ఉత్తరం రాసిచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి ఉత్తరం ఎవరైనా రాస్తే మనం ఎంత కాళ్ళెట్టేసుకుని దేవుళ్ళలాగా ఆడుకున్నారండి అంటాం. దేవుళ్ళలాగే ఉత్తరం తీసుకుని బయటకు వచ్చాను. ఈ లోపల నా భార్య బయట కూర్చుంది. ఆమెను బయట కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఆమెకు ఆందోళన వచ్చింది, ఏదో అయిపోయింది నాకు, ఈయనకి వేరుగా చెప్తున్నాడు అనుకుంది. బయటకు వచ్చిన వెంటనే డాక్టర్ గారు ఏం చెప్పారండి అంది. నాకు ఒక అలవాటు ఉంది, నా భార్యని నవ్వించడం. చెప్పండి చెప్పండి పెళ్ళైన కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? భార్యలను నవ్వించండి రా బాబు, మీకు దండం పెడతాను. ఈ భార్యలను ఏంటో చెత్త కొట్టేసి రకాలు ఉన్నారు. వీళ్ళకి పని పాట ఉండదు, భార్యను కొట్టేయడమే. ఇప్పుడు ఆమె ఆందోళనగా ఉంది, నేను నవ్వించాలి. ఏమీ లేదు డాక్టర్ గారు ఏమనలేదు అన్నాను. ఏదో అని ఉంటారండి, చెప్పండి నాకు చెప్పండి. ఏమీ లేదు, ఎవరికో కోటీశ్వరికి రావాల్సిన జబ్బు మనలాంటి పేదోళ్ళకి ఇచ్చాడంట దేవుడు అన్నాను. కోటీశ్వరులు అయితే లక్షలు ఖర్చు పెడతారు, నా జీతం ఎంత? ఎప్పుడు బ్యాంక్ ముఖం ఎరగను నేను. ఇప్పటికీ నేను బ్యాంక్కి వెళ్ళను. బ్యాంకులో దాచుకోవడాలు ఇవన్నీ మీకు నవ్వుగాను ఆశ్చర్యంగా ఉంటాడు. నాకు దేవుడే బ్యాంకు. వీడు కూడా నన్ను తమ్ముడు అన్నయ్య అంటాడు కాబట్టి అదే పాలసీ ఆడికింది. మన డబ్బు బ్యాంకులో కట్టుకుని మనం దిక్కులేని వాళ్ళకి నిలబడటం ఏంటండి అక్కడ? ఏమన్నా పాస్టర్ గారు, ఆ బ్యాంకుల వాళ్ళు మన ఎదురకుండా టీ తాగుతుంటే ఒళ్ళు మండిపోతారా తమ్ముడు? మనమేం టీలు తాగకుండా కాళ్ళు ఉణుకొచ్చేసినా బ్యాంకులో లైన్లో పడాలా? వాళ్ళు మన ఎదురకుండా డ్యూటీకి వచ్చి టీ తాగుతారా? ఇదేంటో నాకు అసహ్యం అనిపించేసి. ఫారిన్ కంట్రీస్లో ముసలోళ్ళని అలా నిలబెట్టరు. ఆడు బ్యాంకు ఏసీ గదిచ్చి బ్యాంకులో డబ్బులు ఇచ్చి జీతం ఇస్తే నిలబడిన వాళ్ళని నెలలో నిలబెట్టేసి ఆయన టీ తాగుతాడు, టైం పాస్ చేస్తాడు. నాకు బ్యాంక్ తెలియదు, ఫామ్స్ ఎలా పూర్తి చేయాలో తెలియదు. నా ప్రభువే నాకు బ్యాంక్. యేసయ్య బ్యాంక్. చెప్పండి, మీరు ఎప్పుడైనా బ్యాంక్ లోన్ తీసుకున్నారా యేసయ్య దగ్గర నుంచి? దానికి ఒకటే ఫారం పూర్తి చేయాలి, విశ్వాసం అనే చెక్. ఏంటది? విశ్వాసం అనే చెక్ బ్యాంకులో పెడితే ఇచ్చేస్తాడు దేవుడు. ఇది పెట్టం, మెడలో తాకట్టు పెట్టేస్తాం బంగారు అట్టుకెళ్ళి. నేను బ్యాంక్కి వెళ్ళలేదు, నా భార్యకి ఆ ఉత్తరం చూపించలేదు. ఉత్తరం రాసిచ్చారు, ఇలాగంట నీకు 1,50,000 అవుతుందంట, డాక్టర్ గారు కన్సెషన్ ఇప్పించారంట అని చెప్పాను. ఎలాగండి అంది. ఇంటికి వెళ్ళి చూద్దాం పదా అన్నా. ఇంటికి వెళ్దాం, ఇలా ప్రార్థన చేద్దాం. ఏమని? ప్రభువా, జబ్బిచ్చినోడు డబ్బివ్వా. ఎలా చేయాలి? జబ్బిచ్చినోడు ఇవ్వడా? అమ్మగారు ఒక్కడే చెప్పారు, జబ్బిచ్చినోడు డబ్బు ఇవ్వడా? ఇచ్చి తీరుతాడు. మన వెంట్రుకలు రాలిపోతేనే ఆయనకి తెలుసు అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా నా చిత్తం లేకుండా అలాంటిది గుండె ఆపేస్తాడా? ప్రార్థన చేద్దాం పదా. ప్రార్థన చేస్తున్నాం. నెమ్మదిగా ఈ వార్త మా అత్తగారికి తెలిసిపోయింది. ఆవిడ మొదలెట్టేసింది. టీచరు ఆవిడ, స్త్రీల సంఘం లీడర్లే కానీ బుద్ధులు మారవండి వీళ్ళకి, ఆడవాళ్ళకి. మీ ఊరోళ్ళు కాదు, మా ఊరోళ్ళ సంగతి చెప్తున్నా. విశ్వాసి బుద్ధి మారాలా. నా గురించి చెప్తుందంట, మా అల్లుడు పీసుగాడమ్మ అందంట. ఎవరా? మీ ఊర్లో పీసుగాడు అనే మాట అంటారా? పీసుగాడు అంటే డబ్బులు ఖర్చు పెట్టిన పిసినారి అని. పీసుగాడమ్మ, నా పిల్లేమో చచ్చిపోయేలాగుంటే అప్పు చేయడంట, ఎవరిని అడగడంట అని అందరికీ చెప్పేసిందండి. అలాగా వార్త నాతో పనిచేసే స్టాఫ్కి తెలిసింది. నాతో పనిచేస్తాడు కృష్ణమూర్తి అని. ఒరే శ్యామం, మీ అత్తగారికి నీకు కొత్త పేరు ఎట్టిందిరా అన్నాడు. ఏం పేరు ఎట్టిందంటే, పీసుగాడు అంట కదా నువ్వు అని. పిసినారని పెట్టింది. మా ఊర్లో పీసుగాడు అంటాడు. అబ్బాయి ఏం పేరు పెట్టిందిరా అన్నాను. అదేంట్రా ఆ పేరు ఎందుకు మెచ్చుకున్నావు ఏంటంటే, అవును ఇంత బాధలో పీసుగాడంటే
పీస్, శాంతినిచ్చేవాడు. శాంతిరాజు అని పెట్టింది. ఎన్ని రోగాలున్నాయి, ఎంత భయంకరమైనప్పుడు మనకి శాంతినిచ్చే రాజు మన రాజు. ఆహా, అత్తగారి కోసం చప్పలు కొట్టండి, పోతే పోయింది కంది. తిట్లు తిట్టింది, పిసినారోడు అంది, పీసుగాడు. ఎస్, యేసుప్రభువుని ఎరిగిన వాడందరూ కూడా పీస్, శాంతి, సమాధానాన్ని ఇస్తాడు దేవుడు. భూమి తల్ల కిందలైపోయినా అది నమ్మితే చాలు, మనం నవ్వుతూనే ఉంటాం. డాక్టర్ గారు చెప్పిన సూచనలు ఏంటంటే, ఆపరేషన్ చేయించకపోతే ఒక 2-3 సంవత్సరాల్లో ఆమెకు ఊపిరి అందక అప్పుడప్పుడు కొట్టుకుంటుంది, ఊపిరి అందక. తర్వాత కలర్ బ్లూ కలర్లోకి వచ్చేస్తుంది, అది చావుకి గుర్తు. కాబట్టి వెంటనే ఆపరేషన్ చేయించన్నాడు. ఆయన ఉత్తరం ఇచ్చాడు, ఇంటికి వెళ్ళాం. డబ్బులు దేవుడు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరంతా ఎలా కనపడుతుందంటే దేవుడు ఇస్తేనే స్తోత్రం చెబుదామని చూస్తున్నారు మీరు. కాదు, ఇవ్వనందుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 నెలల్లో చనిపోద్ది అన్నాడు నా భార్య. 3 నెలల లోపు చేయించేయి అన్నాడు. ఇప్పటికి ఆ భార్య, మా డాక్టర్ గారు చెప్పి 20 సంవత్సరాలు అయింది. ఇంకా దేవుడు బ్రతికించుంచాడు. ఎవడ తరమండి? డాక్టర్ మాట చెప్తే వాళ్ళు ఇల్లు అమ్మేసుకునేవాళ్ళు ఒకళ్ళు, పొలం అమ్మేసుకునేవాళ్ళు ఒకళ్ళు, వెనకాలకి పిల్లలు కొందో లేదో చూడకుండా ముసలోళ్ళకు ఇలా ఎలాగంటే ముసలోడు కొట్టేస్తారు నన్ను. డాక్టర్లు చెప్పడానికి వాళ్ళకి తెలియదండి, సూచన చెప్తారు, ఇలాగున్నాయి. అది మనం నమ్మేయకూడదు. 3 నెలల్లో కాదు, 20 సంవత్సరాలు బ్రతికే ఉంది. ఈవేళ మా సేవకంతటికి ఆమె తలకాయ. దేవునికి స్తోత్రం చెప్పండి. రోజుకి ఎంతోమంది పేదలకు భోజనం, తన వైద్యం ఏంటో తెలుసా? ఇంటికి వచ్చిన వారికి, పేదలకు వచ్చే భోజనం ఎండాకాలం వస్తే మజ్జిగ కల్పిస్తుందండి. మనం సేవ అంటే వీధులంటే వెళ్ళిపోయి మైక్ పట్టుకుని పెద్ద ప్రసంగాలు చేయని అవసరం లేదు. మీ ఇంటికి వచ్చిన పేదలను కరుణించండి, ప్రేమ చూపించండి. ఇది యేసయ్య ప్రేమ అని చెప్పండి. ఆ డాక్టర్ గారు చెప్పారు ఒకరోజు ఇలాగే అవుతుందని. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. ఆయన చెప్పిన ఒక 5 నెలలకి ఒక రాత్రి నేను మీటింగ్ నుంచి వచ్చేసరికి కొట్టుకుంటా ఉంది మంచం మీద. మా పిల్లలు హాస్టల్లో ఉన్నారు. ఎప్పటి నుంచి కొట్టుకుంటో తెలీదు. సమయానికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు 11:30 ఆ టైంకి. ఆయన చెప్పినట్టుగా గిలగిలా కొట్టుకుంటుంది అన్నాడు. మనిషి రంగు మారిపోతుంది అన్నాడు. అప్పుడు 11:30, 12 అవుతుంది. నాకేం చేయడానికి పాల్పోవట్లేదు. మాది సముద్ర పొడ్డు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఇసుక పుంతలు, ఫోన్ లేవు, ల్యాండ్ ఫోన్లు. అప్పుడు నాకు ఫోన్ లేదు. ఏమి చేయాలో తెలియక, ఆమె ఎలా తగ్గుద్దో నాకు తెలియక, మోకాళ్ళ దగ్గర, ఆమె కాళ్ళ దగ్గర మోకాళ్ళు నేసి, బంధువులు ఎవరో లేరు ప్రభువా, ప్రయాణ సాధనాలు లేవు, ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు. ఇది రాత్రి 11:30 అయింది, ఏమీ లేదు. కాబట్టి ప్రభువా, ఈ ఏమీ వద్దు, ఆ కారు పంపించొద్దు, ఎవడో ఒకడు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళవలసిన వద్దు, బంధువులు వద్దు, డబ్బులు కూడా వద్దు, నీ ఉంటే నాకు, ఇప్పుడు ఈమె చనిపోతున్న పరిస్థితుల్లో నీ ఉంటే నాకు చాలు అనే మాట చెవులో దేవుడు వినిపించాడు. అంతే. ఆ పాట 4 చరణాలు రాశాను. ఆమేన్. ఇది నేను సజీవంగా ఉంటే దేవుని మహిమార్థమై చెప్తున్నాను. 3 నెలల్లో చనిపోద్ది నా భార్య. 20 సంవత్సరాలు బ్రతికించిన దేవుడు తప్ప నేను ఎవరిన మాట నమ్మాలి? డాక్టర్లు నమ్మను. ఇప్పటికి హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. నా బిడ్డలు కొంచెం ఉద్యోగాలు వచ్చేసరికి మొదలుపెట్టారు, డాడీని అక్కడ తీసుకెళ్ళిపోదాం, జనరల్ చెకప్ చేయించేస్తారంట, ఏదేదో మందు, ఏంటి జబ్బులు రాకముందే ముందు చెక్ చేసి తర్వాత అదేదో వాయిదాల్లాగా 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి డబ్బులు తగలేసేయడానికి. ఏమంటే నాకు తెలియక అడుగుతానా? ఇన్ని చేయించిన కానీ బతుకుతామా? చెప్పండమ్మా, బతుకుతామా? ఆయన చిత్తమైతే వెళ్ళిపోవాలి. అది నా విశ్వాసం. ఇప్పటికీ నా 2 కాళ్ళు యాక్సిడెంట్ అయ్యి నడవలేని పరిస్థితి. పెద్ద కట్లు కట్టించుకోలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే
పెద్ద పెద్ద వైద్యాలండి, టెస్టులకి అయిపోతున్నాయి 25,000. ఎంతమంది కట్టారు టెస్టులకి? అన్నీ అయిన తర్వాత ఏమీ లేదమ్మా అంటాడు, సాచిపెట్టి గోడ మీద కొట్టాడు డాక్టర్ని. మరి ఈ 25,000 సంగతి ఏంటి? ఈ హాస్పిటల్లో లేవంటారు, మళ్ళీ అక్కడికి వెళ్తే ఆడ మొదలెడతాడు, ఇది ఉంది అది ఉందని. మోసం. మనకు మోసం అంటే ఇష్టం, దేవుని మీద నమ్మకం ఉండదు. ఆయన అన్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను, గట్టిగా చెప్పండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను. మాట చాలు, నీ మాట చాలయ్యా. నా భార్య ఈ నలుపు రంగు తగ్గిపోవాలి, ఈ ఆయాసం తగ్గాలి, నీ ఉంటే చాలు యేసయ్యని. ఆ రోజు 96వ సంవత్సరం నవంబర్ నెల 27వ తారీఖు 12:30కు రాసిన పాట ఇది. ఎవరో లేరు దగ్గర రాశాను అని అంటున్నాను, కానీ బాధల్లో పాటలు ఇచ్చే దేవుడు, దేవునికి చూస్తాం చెప్పండి. అగ్నిగుండంలో షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేశారు? పాటలు పాడారు. యెరూషలేము గోడ కూడిపోవడానికి కారణం పాటలే. నేను ఒక మనవి చేస్తున్నాను, మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయితే చనిపోయిన వాళ్ళకి మొహం పెట్టకండి, అక్కడ ఒక పాట ఎత్తుకోండి, ఓ పాట ఎత్తుకోండి అమ్మా. ఆ పక్కోళ్ళకి మంచి భక్తి వచ్చేద్ది. అమ్మ మళ్ళీ సరిపోడని వాళ్ళు అడుగుతారు, మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు శివుడు కాడుతారు, మనము చిచ్చి మనం రాజాది రాజు బిడ్డలం అమ్మ. తల వెంట్రుకు కూడా లెక్క పెట్టిన దేవుడు మన తండ్రి. ఇప్పుడు పాడుకుందాం ఆ పాట. కాబట్టి ఈ పాటలో ఒక సమర్పణ చెప్పుకున్నాను, ప్రభువా ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఒక్క మాట చెప్పనివ్వండి. నాకు చెల్లెళ్ళు ఉన్నారు, మా ఆవిడకి ఏమవుతారు వాళ్ళు ఒకరోజు వదినకు బాగోలేదంట, చూద్దామని వచ్చారు. వచ్చేటప్పటికి ముక్కులోంచి, అప్పుడు సైనసైస్ బాధపడుతుంది, ఆ ముక్కులోంచి ఆ చీమ కారుతూ ఉంటుంది, అది కారిపోవాలి, కారితేనే కొంచెం ఉపశమనంగా ఉంటుంది. అది కారుతుంటే నేను ఒక మగ్గు పెట్టాను అక్కడ, ఆ మగ్గులో అది ఉన్నప్పుడు వాసన. వాడు వచ్చిన వెంటనే బయట కొంగుడు ముగ్గురు కచ్చీఫుల దగ్గర పెట్టుకుని దూరంగా ఉండి చూసేసి వెళ్ళిపోయారు. టీ కాస్తానమ్మా అని నేను అన్నా, వద్దులే అన్నా అని వెళ్ళిపోయారు. మంచిదే, కానీ ఎన్ని బాధలు ఇబ్బందులు అంటే, వాళ్ళు నర్సాపూర్ వెళ్ళిపోయి, నేను ఉండేది పల్లెటూరు, వాళ్ళు చేసిన ప్రచారం ఏంటో తెలుసా? సొంతోళ్ళు మా వాళ్ళను మనం గుడికి మానేసి ఆడికి బోనాలు ఉండి పెడతాం. ఒక్కోసారి ఏ అమ్మాయి వాళ్ళు చచ్చిరాదు, మా మేనకోళ్ళు వచ్చిందండి, మా ఏ పరాళ్ళు వచ్చిందండి. ఏ రాళ్ళు? నా పరాళ్ళు. వాళ్ళు చచ్చాగిపోతారు, అంతగా ప్రేమిస్తారు, కానీ సమయం వచ్చినప్పుడు మీకు ఎవరో వాళ్ళు అలాగ వెళ్ళిపోయి నర్సాపూర్ వెళ్ళిపోయి శ్యామ్జే వేదాల భార్యకి అదేదో ముక్కులో సైనసైట్ అంటున్నాడు, కాదు క్యాన్సర్ వచ్చేసింది, మేము చూసాము, ఆ ముక్క అంటా పురుగులు వచ్చేస్తున్నాయని ప్రచారం చేశారండి. ఇది బంధువులకు మనకి చేసే మేలు. అందుకని ఆయన ఉంటుండగా ఎవరిని మనం నమ్మవలసిన అవసరత, ఆయన తప్ప ఎవరిని నమ్మినా మనం మోసగిస్తారు. ఇప్పుడు పాడుకుందాం ఈ పాట. నా జీవితంలో అద్భుతమైన సమయంలో దేవుడిచ్చిన పాట. ఇలాగ నేను చెప్పుకుంటూ పోతే అన్ని పాటలకి సాక్ష్యాలు ఉన్నాయి. నా ఇల్లు కాలిపోయినప్పుడు ఒక సాక్ష్యం, నా కొడుకు కారుతో పాటు కాలువలోకి వెళ్ళిపోయినప్పుడు సాక్ష్యం. ఇవన్నీ సాక్ష్యాలు దేవుడు చేసిన మేళ్ళు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని కొరకే పాడుకుందాం. నీ ఉంటే నాకు. పర్వాలేదా? పాడతారా? అలిసిపోయారా? నా కార్డు తెలీదు, నేను స్టార్ట్ చేస్తాను. దేవుడు ఆత్మ మీకు అనుగ్రహించును గాక. నీ మాట చాలయ్యా యేసయ్యా, యేసయ్యా నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. రెడీ? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నే ఉంటానేసయ్యా. అందరం పాడదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
చాలయ్యా. గట్టిగా నీ నీడ, ఓ యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా. నేను పాడిన తర్వాత మీరు పాడండి. నేను ఎలా పాడానో అలాగే పాడండి. అక్కడక్కడ కొన్ని తప్పులు పాడుతున్నారు, దయచేసి విని రెండోసారి పాడండి. హల్లెలూయా. ప్రభువుని ఆహ్వానించు. నీ ఇంటికి, నీ ఒంటిలోకి నీ ఉంటే చాలని చెప్పి. ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా. గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఆమేన్. నీ నీడ చాలయ్యా, బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను, అలలు వేసిన ఆశలు అనగారినా. చెప్పు అందరూ, నీ మాట ఆమేన్. చాలయ్యా, చాలు నాయనా, చాలు తండ్రి, నీ మాట చాలయ్యా, నీ చూపు. అందరూ నోరు విప్పాలి. నీ నీడ చాలయ్యా, నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము. ఆమేన్ ఆమేన్. నీదు కృపతో నాకేదియో కాదిల సమానమో. అందుకే ప్రభువా నీ మాట చాలు. హల్లెలూయా హల్లెలూయా. నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు. మళ్ళీ చెప్తాం, మళ్ళీ చెప్తాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హృదయపూర్వకంగా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట నీ చూపు నీ తోడు నీడ చాలయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ ఒక్క పాటతో నా భార్యను ఇన్ని సంవత్సరాలు బ్రతికించాడు. ఆ మాట పాట ఆ రోజు రావడానికి కారణం నా భార్య పరిస్థితి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనమందరం మనుషులం. ఈ లోకంలో ఉన్నప్పుడు రోగాలు వస్తాయి. దయచేసి ఒక వచనం చదువుదాం, చూడండి. హబక్కు గ్రంథం. అంటే వచనాలు చెప్పకపోతే ఓ బాధ, సాక్ష్యం అంటే అలా వెళ్ళిపోద్ది. హబక్కు గ్రంథం చక్కని మాట ఉంటుంది, చదవండి. 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు, చెప్పండి అందరూ, నేను
ఆనందించడం అలాగా ఏడు మొక్కలిట్ట నవ్వుతూ చెప్పండి అందరూ. నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన సంతోషించేదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె ఉన్నతమైన స్థలములో నన్ను నడిపించి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఏమీ లేకపోయినా యేసు ఉంటే అదొకటి. యేసు ఉంటే చాలని మనం విచారంగా ఉంటే మనలో యేసు ఉన్నట్టు ఎవరో చూడరు, తెలియదు వాళ్ళకి. మనం నవ్వుతూ ఉండాలి. ఎలా ఉండాలమ్మా? ఫోటోలు తీయించుకుంటారా మీరు? డ్వాక్రా గ్రూప్ వచ్చిన తర్వాత అందరూ ఫోటోలే కదా. స్టూడియోకి వెళ్ళిన వెంటనే ఆడు ఏమంటాడమ్మా, ముందు పౌడర్ రాసుకోమంటాడు. అక్కడ పౌడర్ చూడమ్మా అంటాడు. ఆడికి ఎందుకంటే అంత కర్మ? ఎందుకమ్మా రాసుకోమంటేనే రాసుకోమ్మా, ఆ తల దూకో, అది కాడ అద్దం ఉంది, ఆ దువ్వును కూడా అక్కడే ఉందని చెప్తాడు. పాపం చెప్పాడా లేదా? సిగ్గుపడిపోతారని చెప్పాడు. ఎవరు కూడా నాకెందుకులే బాబా పౌడర్ అంటారా? అప్పనంగా వచ్చింది ఊరు రాసేయడమే. ఇప్పుడు కూర్చో, ఇంకా లాస్ట్లో ఫోటో తీసి ముందు అంటాడు. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పిన పని, కొద్దిగా నవ్వమ్మా, బొత్తిగా దెయ్యంలాగా ఉన్నావా అండగానాడు. నవ్వపోతే మన ముఖం ఎలా ఉంటుందంట? చెప్పండి. దెయ్యంలాగే ఉంటుంది. అందుకనే భర్త నవ్వని భార్యను చెత్తకొట్టేస్తూ ఉంటాడు. నవ్వుతూ ఉండండి అమ్మ. దేవుడు మనకు నవ్విచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. ప్రపంచంలో ఏ జంతువు పక్షి కానీ నవ్వలేదు. నవ్వితే మనమే నవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పు. మీరు ఆనందించాలి, సంతోషించాలి. ఈ మాట నాకు చాలా ఇష్టం. అందుకనే నేను నవ్వుతూ ఉంటాను, నవ్విస్తూ ఉంటాను. ప్రసంగాల్లో కూడా నవ్వాలని ఆశ నాకు. ఇక్కడ అంటాడు, ఏమీ లేకపోయినా నాకు నవ్విచ్చే దమ్ముంది. ఎంతమందికి నవ్విచ్చాడు దేవుడు చూసారా? నోటి నిండా ఇచ్చాడన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పక్కన చూసి నవ్వండి ఒకసారి. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు తప్పమ్మా. దేవుడు మనకి ఇంత అందం ఇచ్చాడు. నేను చెప్తాను, కేజీలు బంగారం వేసుకోండి, బ్రహ్మాండమైన 7 అంతస్తులు ఇల్లు కట్టుకోండి, ఎంత ఎత్తు పరుపు మీద పడుకుంటే ఒకడు కనపడ్డ అంత లోతుకెళ్ళిపోతాడు. ఈ మధ్య అలాంటి కొత్త పరుపులు వచ్చినాయి అంట. ఇలాంటి ఎన్నున్నా ముఖంలో, మళ్ళీ చెప్పండి, ఎవరి ముఖంలో? మన అనుకోండి, నా ముఖంలో. మీరు నవ్వుతూ వెళ్ళండి ఇంటికి. నవ్వు సంసారాలు నిలబెట్టేస్తుందండి. నవ్వుకున్న ఎంత ఆరోగ్యం ఎంత అనారోగ్యం కొన కానీ నవ్వుతే చాలు తగ్గిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏడ్చి కొలిది నీరసం ఎక్కువైపోద్ది. ఈ నవ్వు మీద ఒక పాట రాశాను, అది పాడుకుందాం. సమయం అవుతుంది, చాలా పాటలు ఉన్నాయి. నవ్వండి మనసారా. వచ్చా? రాకపోయినా ఎలా చెప్పేశారు కూడా. ఇది పరిశుద్ధాత్మ కార్యం. ఏ పాట నేర్పించాల? ఈ పాట పెళ్లి రోజున నవ్వుతారండి. ఫోటోగ్రాఫర్ గోలెట్టేస్తాడు. ఆ పెళ్లి కొడుకు పెళ్లి దొరికితే కొంచెం నవ్వండి అమ్మా. ఈ మధ్య ఏంటో ఇలాగ అంటున్నాడు వాడు. అంటే అర్థం ఏంటి? కథ నవ్వమ్మా అని. ఈ బ్యూటీ పార్లర్లో వచ్చి బ్యూటీషియన్స్ వచ్చి లిప్స్టిక్ అది పేస్ట్ అది రాసేసేటప్పటికి నవ్వితే ముఖం చిట్లిపోతున్నట్టు ఉంటుంది వాళ్ళకి. నవ్వాలి. ఫోటోగ్రాఫర్ నవ్వమంటాడు, ఎందుకంటే నువ్వు అందంగా కనపడడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్న సమయంలో విశ్వాసి అయితే నువ్వు నవ్వుతూ ఉండాలి. నీ నవ్వు చూసి సాతాను పారిపోవునుగాక. ఏడుస్తూ ఉంటే ఆడు వేసిన బాణం నెగ్గినట్టు ఫీల్ అవుతాడు. ఆడు ఏమైనా సరే చక్కని పాట ఇచ్చాడు నాకు. ఇది ఎందుకు ఇచ్చాడో దేవుడు అంటే, ఈ మధ్య నవ్వు తరిగిపోతున్న రోజుల్లో ఉన్నాం. ఏం తరిగిపోతుంది? ఎక్కడ చూసినా భార్యాభర్తల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, పెళ్ళిళ్ళు కానీ ఎక్కడ చూసినా దెబ్బలాట్లేనండి. ఏంటో తెలియదు. మనుషులు నవ్వు కరువు అయిపోయింది, కొవ్వు ఎక్కువైపోయింది. ఒకడు చూసి ఒకడికి అసూయ. అవును, నీకు బంగారం ఉంటే పెట్టుకో. ఆవును చూసి నువ్వెందుకు అసూయ పడ్డావు? నవ్వుతూ ఉండాలి. నవ్వినోడికి ఆయుష్ పెరుగుద్దంట. ఆమెన్ చెప్పండి.
ముఖం కుంచుకుని నీరసంగా ఉంటే లేనిపోని ఆమలాలు శరీరంలో పుట్టి అవి మనకు ప్రాణాపాయం తీసుకొస్తాయి. నవ్వుతూ ఉండాలి. ఈ పాట దేవుడిచ్చిన పాట, నవ్వండి నవ్వండి. అయితే ఎవరు నవ్వగలరు, ఎవరు నవ్వలేరు అని ఈ పాటలో రాశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా పాటలు మీరు నాకు సహాయం చేస్తే పాడతాను. మీరు మొక్క నేను మొక్క చెప్పండి. మీరు మొక్క పాడాలి, నేను మొక్క పాడతాను. నా మొక్క నేనే పాడతాను, మీ మొక్క అర్థం చేసుకోండి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను, సాధారణంగాను మీ మొక్క మీరు నా మొక్క పాడేస్తారు. నేర్పించడం ఇదే కష్టం అండి. మీ మొక్క మీరే పాడాలి. అర్థమైందా? ఓకే, ఎవరి మొక్క వాడు పాడదు. నేను ఎలాగంటాను, పాపం చేస్తూ బ్రతుకుతూ ఉంటే అది నా మొక్క, అక్కడ వరకు. మీరు వెంటనే నవ్వు రాదండి అనండి. థ్యాంక్ యూ. ఇందాక నేను బయట ఉండి వింటున్నాను, ఎవరు పాట పాడారు? ఎవరండి సిస్టర్? ఎవరమ్మా? చెయ్యెత్తు తల్లి. దేవుడు మిమ్మల్ని దీవించుకో. ఏమి స్వరం అమ్మ, అద్భుతంగా పాడారు. అందుకని ఆవిడ పాట విని మీరందరూ కూడా అలా పాడతారని నాకు అర్థమైపోయింది. మీరందరూ పాడగలరు. ఈ పాట పాడండి, నవ్వండి నవ్వండి మనసారా నవ్వండి. ఇప్పుడు నా మొక్కేంటి? పాపం చేస్తూ బ్రతుకుతూ ఉంటే, అంత నీరసంగానా? నవ్వు రాదండి అనండి. ఆ పాపం ప్రభువు తీసివేస్తే నవ్వే నవ్వండి అనండి. అది నవ్వే నవ్వన్న వాళ్ళు కరెక్ట్. మళ్ళీ ఆ పాపం దగ్గర నుంచి మొదలెట్టేశారు. అది నా మొక్క. రెడీ పాడేసుకుందాం, టైం లేదు. నవ్వండి నవ్వండి మనసారా నవ్వండి. ఈ కూటం ముగించిన తర్వాత మనం అందరం నవ్వుతూ ఇంటికి విడుదుంగాక. భార్యాభర్తల మధ్యన తగాదా తీరిపోవునుగాక. హల్లెలూయా. మొన్న అక్కడ ఏదో పల్లెటూరు వెళ్ళి పాట నేర్పించి వస్తే వాళ్ళ ఆయన తిడుతున్నప్పుడల్లా తెగ తిట్టేసిదంట ఆవిడ తిరిగి. అప్పటి నుంచి నవ్వడం మొదలెట్టిందట. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ పాట అయిన తర్వాత ఆడికి కొట్టడానికి వచ్చినోడు కూడా నవ్వు చూసి వెనకెళ్ళిపోయేవాడు అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ నవ్వేదో ముందు తింటే ఈ ఎముకలు ఎరకపోవును కదా. తిరిగి దెబ్బలాట రావా తాసుపాములాగా ఇలాగా భర్త మీద. సిగ్గుంది అసలు. ఆడవారికి ఉండే లక్షణాలు ఉన్నాయా మనలో? నవ్వండమ్మ, నవ్వుతూ పడేయండమ్మనే. గిలగిల కొట్టుకుంటాడు మీ ఆయన, నువ్వు నవ్వుతేనే. కర్రెట్టు కొడతాడాడు, నువ్వు నవ్వుతూ కొట్టంతే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నవ్వండి నవ్వండి మనసారా నవ్వండి. నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. నవ్వండి నవ్వండి మనసారా నవ్వండి. నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. అమ్మా నవ్వండి నవ్వండి మనసారా నవ్వండి. నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. హల్లెలూయా. నవ్వుతూ పాడదాం. దేవుడు మనకి నోటి నిండా నవ్వించాడు. సాతానుగాడు నవ్వనివ్వడు. వాడిని జయించడానికి నవ్వుదాం. పాపం చేస్తూ బ్రతుకుతూ ఉంటే. ఏం పాడారండి? సలాం అలైకుం. మీరు అలా పాడుతుంటే తెల్లవారులు పాడేస్తానంతే. రెడీ 1 2 3 4. పాపం చేస్తూ బ్రతుకుతూ ఉంటే బాబు, పాపం చేస్తూ బ్రతుకుతూ ఉంటే మీ పాపం ప్రభువు తీసివేస్తే
హల్లెలూయా. మన పాపం ప్రభువు తీసివేస్తే వండి నవ్వి నవ్వండి 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 మనసార నవ్వండి. నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. వడ్డీ సొమ్ము ఇంట్లో ఉంటే, వడ్డీ సొమ్ము ఇంట్లో ఉంటే కొంచెం సాయం పరులకు చేస్తే, ఆమేన్, కొంచెం సాయం పరులకు చేస్తే నవ్వే నవ్వండి 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 మనసార నవ్వండి. నవ్వునిచ్చిన యేసయ్య మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. ఆగండి ఆగండి. మొదటిది ఎవరికి నవ్వు రాదో వెరీ గుడ్ అమ్మ. అలా జ్ఞాపంచుకుంటే నాకు కడుపు నిండిపోద్ది తల్లి. పాపం చేసే వాళ్ళకి ఏమి రాదమ్మా. రేపు నుంచి నవ్వన ముఖం చూస్తే ఆమెలో ఏముందనుకోవచ్చు. ఇంకా తిరిగిలేదు, అదే వైద్యం. డాక్టర్గా చెప్తున్నాను కదా, నవ్వలేనివాడికి ఏముంది? పాపం ఉంది. పాపం ఎప్పుడైతే పోతుందో ఇంట్లో సంతోషమే. రెండోది వడ్డీ సొమ్ము. వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ, ఉంటారు. మా ఊళ్ళో భర్తలతోటే వడ్డీ వ్యాపారం చేస్తారండి మా ఊళ్ళు. ఆడు తాగేసి వచ్చి స్థిమితం లేకుండా ఎలకెలా పడుకుంటాడు ఇంట్లో. జేబులు కొట్టేస్తారు ఈ ఆడవాళ్ళు. ఉన్నారా అటువంటి ఆడవారు? ఆడి జేబులన్నీ కాదు. ఎందుకంటే తాగిన మైకుల్లో ఎంత ఎట్టాడో ఏం చేశాడు ఆడికి. లేచిన తర్వాత ఏమే జేబులో డబ్బులు ఉండాలి, ఏమో ఎక్కడ పడేసుకున్నావో, పనికి మళ్ళీ తావుడు కదా నీకని ఇచ్చేదాడికి నోరు మూసేస్తాడండి. ఇలా కొట్టేసిన డబ్బులన్నీ జాగ్రత్త పెట్టి ఆడికి ఏదో పొలంలో మందు కొట్టాలి ఏదని బొర్రగొక్కుంటూ ఉంటాడు. ఏమంటే అలాగున్నారు ఏంటంటే, మందు కొట్టాలి పొలంలో డబ్బులు లేవంటే, ఉండండి పక్కింటి అక్క దానికి వెళ్ళి వడ్డీకి పట్టుకొస్తానంట. అది ఉట్టిదే. వీడి జేబులో కొట్టేసిన డబ్బులే ఈ పనికి మేల వాళ్ళు వడ్డీకి ఇస్తారు. ఆ డబ్బులకే వడ్డీకి ఇస్తారు. అమ్మో, ఆడవాళ్ళు మీకు ప్రపంచాన్ని తేల్చేయగలరో ముంచేయగలరు, సంసారం తేల్చేయగలరో అంత శక్తి ఇచ్చాడండి. వడ్డీ సొమ్ము ఆశించకండి. ఇందాక కారులో వస్తూ తమ్ముడు ఎందుకో వాక్యం చూపించి మా డ్రైవర్కి వాక్యం చెప్తున్నాడు. ఖాళీగా కూర్చోడండి ఆయన. వడ్డీ సొమ్ము పాపమమ్మ. ఇంకో సొమ్ము పాపం. లంచం సొమ్ము ఇంట్లో ఉంటే, ఇప్పుడు చెప్పండి, లంచం సొమ్ము ఇంట్లో ఉంటే బాబు, లంచం సొమ్ము ఇంట్లో ఉంటే ఆహా కొంచెం సాయం పరులకు చేస్తే నవ్వే నవ్వు. కొంచెం సాయం పరులకు చేస్తే వండే నవ్వే నవ్వండి. నల్లోడు ఆ పుల్లోడు ఉంటే, అరే నల్లోడు ఆ పుల్లోడు ఉంటే ఆహా తెల్లోడు మన యేసయ్యుంటే, ఆమె తెల్లోడు మన యేసయ్యుంటే నవ్వే నవ్వండి. నవ్వు దేవుడిచ్చిన నవ్వు నవ్వకుండా ఉంచేసేవాడు ఎవడాడు? నల్లోడు. ఎవడాడు? అది చెప్పండి. అడిగి బోలు పేర్లండి బాబు. ఈ పాటకు సూట్ అవుతుందని అలా పెట్టాను. నల్లోడు ఎందుకు పెట్టానో చెప్పిన మా అమ్మ, నేను ఎప్పుడన్నా అమ్మ కొడితే అన్నం తినకుండా ఉండి అదుగు నల్లోడు వచ్చేసాడు ఇడ్లు కనిది. కోపం వస్తే నల్లోడు అనేది మా అమ్మ. ప్రేమని బిడ్డలారా, ఆ నల్లోడు కొంపలు నాశనం చేసేస్తాడు. నల్లోడు కుల్లోడు నీలో ఉన్నంత వరకు ముఖంలో ఏమి రాదో. తెల్లోడు మన యేసయ్య ఉంటే గనక నవ్వే నవ్వు. ఎంత చక్కగా నవ్వుతున్నావు పాప. పెళ్ళైనా కానీ మీ ఆయన అదృష్టవంతుడు అంట చాలామంది. మరి నీ ముఖానికి ఏమైపోయిందంట? యేసుని నమ్ముకున్న వాళ్ళు కష్టాలు నువ్వు నవ్వుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్ప. నువ్వు రోజు నవ్వుతూ ఉంటే కొట్టివాడు మానేస్తాడు. నీ ముఖం చూడకుండా వెళ్ళిపోడు, చూసి మరీ వెళ్తాడు.
హల్లెలూయా. ఎదురెళ్తున్నారా భర్తలకే? ప్రియమైన బిడ్డలారా, నవ్వు రాకుండా చేసేవాడు ఒకడు, నవ్విచ్చి నవ్వమనేవాడు యేసయ్య. లంచం సొమ్ము, లంచం లేకుండా ఏ పని. నేను ఈ పాటలు ఎందుకు నేర్పుతున్నానంటే, మీరు చర్చిలో పాడడం కాదు నా ఉద్దేశం. మీరు ప్రయాణం చేస్తూ ఆటోలో ఉన్నప్పుడు మీరు పాట ఎత్తుకోండి, నవ్వండి నవ్వండి అని ఈ చరణాలు పాడుతుంటే తప్పకుండా ఒక మనిషి మారు మనసు పొందుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. లంచం సొమ్ము, ఈ డాక్టర్ వాళ్ళకి లోన్లు వేస్తారు కదా, ఇచ్చినప్పుడు మరి మీ ఊళ్ళో ఉన్నారు లేదు, మీ ఊళ్ళో అనట్లేదు, మా ఊళ్ళో చెప్తున్నాను. వాళ్ళు ఇచ్చిన దాంట్లో ప్రభుత్వం వాళ్ళు కొంత ఎత్తి కొంత ఈ పక్కన పెట్టమ్మా, ఏది మరి అడగడం, మళ్ళీ ఆడికి ఇచ్చే లంచం ఇచ్చే నీ కాగితం ముందుకి వెళ్తాం. అలా చేసి వాడు కనపడ్డాడు అనుకోడు, మీరు వెంటనే ఏం అడగొద్దు, లంచం సొమ్ము ఇంట్లో ఉంటే అని పాడేసి వచ్చేయండి. అక్కడ ఆడికి రాత్రి నిద్ర ఇంకాడికి డబ్బులు ఇవ్వకపోయినా కానీ ఆడికి నిద్ర. ఓహో, నా జీవితంలో నవ్వు లేకపోవడానికి ఈ కొద్ది దాంట్లోనే లంచమా? 5-6 రోజులకి బోల్డ్ జీతాలండి వాళ్ళకి. డబ్బు మహా కీడండి. అన్యాయపు సొమ్ము కానీ లంచం సొమ్ము కానీ మనం ఆశించకూడదు. ఇంకో సొమ్ము చెప్పాను, ఏంటిది? ఆడవాళ్ళు బాగా వినాలి. వడ్డీ సొమ్ము. నువ్వు ఇక్కడ వసూలు చేసిన దానికి 10 రెట్లు హాస్పిటల్ బిల్లు కట్టేస్తావు, అంతే. త్రాసు అంతే. కాబట్టి నవ్వండి నవ్వండి మనసారా. దేవుడు సొమ్ము దోచేవారికి, ఈసారి మనం యాక్షన్ చేద్దాం. నవ్వు రాదండి అనండి. ఇలాగా మీ గుత్తి నొప్పులు తగ్గిపోవును గాక, మీ భుజం నొప్పులు తగ్గిపోవును గాక, నీ నడువు నొప్పి తగ్గిపోవును గాక. నువ్వు రాయిలాగా కూర్చుని పాట పాడితే స్వస్థత కలగదు. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు మనం ఏం పాడాం? దేవుడు సొమ్ము దోచేవారికి. దేవుడు సొమ్ము దోచేవారికి అనగా బైబిల్లో చక్కని వాక్యం. మొక్కుకోవద్దు, మిమ్మల్ని మొక్కుకోమని దేవుడు చెప్పలేదు. పక్కింటి ఆవిడ మొక్కుకుందని మొక్కుకుంటారు కొంతమంది, దాని మీద కోపంతో. ఆ మొక్కుబడి దేవుడు తీసుకోడుగాక, శాపం. మళ్ళా దేవునికి ఇవ్వాలన్న మంచి మనసుతో, అది కూడా సంతోషముతో ఇచ్చడి వారిని. నవ్వుతే ఇవ్వాలి దేవునికి ఇచ్చినప్పుడు. మా పాస్టర్ గారు అత్తమానం కానుకలు ఇమ్మంటాడు, ఇస్తే మేము తినడానికి కాదు, దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు దేవునికి ఇచ్చిన కానుకలు మేము తింటే మేము నాశనం అయిపోతాం, అది నాకు తెలుసు. మీరు దేవునికి ఇవ్వండి. పాస్టర్ గారికి ఏమన్నా, ఇప్పుడు నేనున్నాను, నాకు ఏమీ పెన్షన్ కానీ ఏమీ లేదు, ఈ కారు ఉందని చెప్పి ఈ పెన్షన్లు అవి వస్తున్నాయి కదా, అవి లేవు. మా సంఘస్థులకి చెప్పాను, నేను ముసలోడి వరకు దేవుని పనిలో తిరుగుతాను కాబట్టి దేవుడు నాకు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమి వద్దు, నేను లేవలేనప్పుడు మీరు పాస్టర్ గారికి అని చెప్పి వేరే బాక్స్లో వెయ్యాలి. దేవునికి ఇచ్చినట్టు కాదు, పాస్టర్కి ఇచ్చినట్టు. దేవునికి. హల్లెలూయా. దేవుడు సొమ్ము దోచేవారికి. నీరసం వచ్చేసింది మీకు, ఎందుకంటే దేవుడికి ఇవ్వడం కదా. రైట్. ఆ దేవుని వంతు దేవునికి ఇస్తే, మన దేవుని వంతు దేవునికి ఇస్తే నవ్వే నవ్వండి. నవ్వు లేక, ఏమి లేక, చిరునవ్వు లేక నీకెన్నునా, ఎంతనా, ఏమి లాభమన్నా. అక్క, తమ్ముడు, చెల్లి, ఏమీ లేకున్నా, అస్సలేమీ లేకున్నా, మనకేమీ లేకున్నా యేసుంటే, ఎవరుంటే యేసుంటే ఎంతో మేలు అన్నా. బ్రతుకంత నీ బ్రతుకంత, నా బ్రతుకంత
మన బ్రతుకంత నవ్వేనన్నా. చప్పట్లు కొట్టండి. నవ్వుతూ కొట్టండి. ఇంకా నవ్వండి. యేసయ్య ఫోటో తీస్తాడంటే నవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పుస్తకాలు ఉన్నాయి. ఎవరైనా కొనుక్కుంటేనే, బలవంతం లేదు. ఎందుకంటే పుస్తకాలు ప్రింట్ చేయడానికి కూడా సీడీలు చేశాను, అమ్ముకోవడం చేత కాదు నాకు. కాబట్టి మీరు పుస్తకాల్లో 300 పాటలు, పెళ్లి పాటలు ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. భార్యాభర్తలకి మధ్య పెళ్ళి అయ్యేటప్పుడు పాడే పాటలు మీరు విన్నారో లేదు? ఈనాడు మీరు పెళ్ళాడినారనే పాట విన్నారా? విన్నారా? వినలేదు. మీరు అలా చూస్తుంటే ఏదో పెద్ద పాడేసేలాగా ఉన్నారు మీ మొఖాలు. విన్నారా? వింటారా? పెళ్ళైనప్పుడు పాడుతూ ఉంటాను. అయ్యగారు అమ్మగారు అలా కూర్చుంటే, ఈనాడు మీరు పెళ్ళాడినారు, వేరైన మీరు ఒకటైపోయారు. పెళ్ళి అంటే ఏమంటామా? దాంట్లో వేసుకోవడమా? ఇద్దరు ఒకటైపోవడం. నమ్మండి, చెప్పండి అన్నమాట. అయ్యారా? ఇన్ని సంవత్సరాలు అయింది మీరు ఇద్దరు ఒకటయ్యారా? ఆడో మాట అంటే నువ్వు ఒక మాట, ఆయనో దారి అంటే నువ్వు ఒక దారి. కాదు, ఒక్కటే మాట. కోపం రావచ్చు, మీ కొరకు పాడుతున్నా. అన్నము జావవ్వచ్చు, కూర చప్పిడవ్వచ్చు, కోపం మీకు రావచ్చు, కొట్టాలని పెంచవచ్చు. ఈడు అన్నం వండుకోలేడు, కూర వండుకోలేడు, కానీ కూర చప్పడైతే మటుకు, పెళ్ళాన్ని మటుకు. ఇది మగోడి లక్షణం. ఆ కొట్టేసిన భార్య వెళ్ళిపోయిన దానికి ఎక్కడికైనా ఈడు తిప్పలు, కుక్క తిప్పలే. భార్యను కొట్టొద్దు, పాస్టర్ గారు కొట్టరు అనుకుంటున్నాను. అన్నము జావవ్వచ్చు, కూర చప్పిడవ్వచ్చు, కోపం మీకు రావచ్చు, కొట్టాలని పెంచొచ్చు. అధికారం ఉందని మగవాణ్ణి నేనేనని, అధికారం ఉందని మగవాణ్ణి నేనేనని. బాబయ్య, చేయి చేసుకున్నారా చెడుగు తెచ్చుకుంటారు. అందుకనే నా భార్య నేను ఎప్పుడు కొట్టనండి. కొట్టాలనిపించదు. ఒకడు ఎవడో అడిగాడు, అసలు మీకు ఎప్పుడు కొట్టాలనిపించలేదండి? ఎందుకు అనిపించదురా, పేక పీసుకేయాలనిపించదు. ఒక్కోసారి ఆడవాళ్ళు ఏడిపించి ఏడుపు, కానీ అలా కొట్టాలనిపించినప్పుడు కాసేపు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతే తీరిపోద్ది అంతే. ఇది మగోళ్ళకి. పాస్టర్ అమ్మగారికి, ఆయన తిట్టాడు అన్నం మానొద్దమ్మా, మంచి చీర లేదని కోపగించవద్దమ్మా. మీకేనమ్మా, మీ ఆయనేనమ్మా. ఆలోచన ఉండాలి, ఆవేశం తగ్గాలి, అవకాశం చూడాలి, లాలించి అడగాలి. అన్నం మానేస్తే నీరసం మీకే తప్ప అడిగేమి. ఏంటో రకరకాలని కోపాలండి. శుభ్రంగా అన్నం తినేసేసి కోపగించండి. దేవుని వాక్యంలో మాట ఉంది, కోపగించుడు కానీ పాపము. పాపం అంటే ఏంటి? మాట్లాడకపోవడం. అలా ఉదయం కోపం వస్తే సాయంకాలానికి నవ్వేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది వాక్యంలో ఉందా లేదా చెప్పండి. సూర్యాస్తమయ్యేసరికి ఎంత మంచి వాక్యాలండి. కాబట్టి ఇలాంటి పాటలు ఉన్నాయి. అంటే మీకు ట్యూన్స్ రాకపోవచ్చు, నేను సీడీలు క్యాసెట్లు చేసుకోలేని స్థితి. కొనుక్కోండి, 300 పాటలు ఉన్నాయి. మళ్ళా ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే నేనేమైనా ప్రభువా కష్టం వచ్చినా కానీ ఆ పాట కూడా పాడుకుందాం. జాబ్ చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు. ఆఫీస్లో పనిచేసేవాడికే కష్టాలు, ఎగేసేవాడికి ఏముండవు. అసూయతో నా మీద ఎన్నో ప్రయత్నాలు చేశారు స్టాఫ్. క్రైస్తవుల్లో అసూయ ఉండకూడదండి. అసూయ పెద్ద క్యాన్సర్. అసూయ క్యాన్సర్తో చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు.
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. ఎప్పుడో రాసేసిన పాటలండి. ఇది 96లో నీవుంటే నాకు చాలు యేసయ్యా, అది 93లో రాసిన పాట. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. ఎంతమందికి వచ్చి ఈ పాట వచ్చా? ఓకే, 2 చరణాలు పాడదామా? ఓకే ఓకే నాన్న, సారీ కార్డ్ అయ్యి చెప్పట్లేదు. నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చిన వేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. ఆగండి ఆగండి ఆగండి, తప్పు పాడేస్తున్నారు, అందుకని ఆపేసినారు. మీరు పాడండి ఒకసారి. నేనేమై నీకే నిన్నే అన్నకాడ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నారు. తాతీగా నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను, వెంటనే నీకే అర్పిస్తాను, తాళం తప్పిపోతాం. నిన్నే అడే, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నిన్నే స్తుతిస్తాను అనండి. అది నిన్నే స్తుతిస్తాను. మళ్ళీ నేనేమైనా ప్రభువా నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చిన దేవుడే ఆ కుమారుని బలి కోరాడు దేవుడు. ఒకవేళ నీ దగ్గర నుంచి నీదేదైనా తీసేసినా సరే దేవుని స్తుతించు. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకే అర్పించిన అబ్రహాములా నేనేమై నాకేమున్నా ప్రభువా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో ఆమె. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలే. ఇదిగో నేను ఉన్నాను యేసయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో కై కొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమయ్యా నేనేమై ఉన్నాను
నీ దయ వల్లేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా పడాలి నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను నేనేమైనా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయ వల్లే అందరూ చెప్తాం నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా మళ్ళీ చెప్పు నేనేమై నీ దయ వల్లేనయ్యా గట్టిగా నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా అందరూ నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవే నయ్యా హల్లెలూయా 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 మంచిది 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 నా ఓటం నా మేకప్ గెటప్ చూస్తే చాలామంది అనుకుంటారు ఈయనకి దొరలు ఎవరో ఉన్నారో ఓ ఆయన చెక్కులు పంపించేస్తున్నట్టున్నాడు వేసిన డ్రెస్ వేయడు వేసిన కోట్ వేయడు అంటే బోల్డ్ కోట్లు ఉన్నాయి దేవుని స్తోత్రం చెప్పండి ఏ కోట్లు ఇయ్యి మీకు ఎవరికన్నా కావాలంటే సంచేసుకొచ్చేయండి ఇచ్చేస్తాను ఈ కోట్లు వేసుకోవడం వల్ల ఎందుకంటే ఎవరు కొనిస్తే ఆడే వేసుకోమంటున్నాడు ఈ వేసుకుంటుంటేనేమో లక్షాధికారిలాగా ఉన్నాను అది దేవునిలో గొప్పతనం నేను ఏమీ లేకపోతే దరిద్రులమైనా కానీ మనం ధనవంతుల్లా కనపడతాం మీరు ఇస్తారని చిరిగిపోయిన బట్టలు వేసుకుని నాకు వచ్చింది ఏమీ లేదమ్మా అని చెప్పడానికి వీలు లేదు నేను రాజాది రాజు కొడుకుని దేవునికి స్తోత్రం చెప్ప నా అందం ఆయనదే నా ఆనందం కూడా ఆయనదే అయితే నా సేవ గురించి చెప్పమంటున్నారు మీటింగ్లకి వెళ్తే మీటింగ్లకు కానుకలు ఇచ్చిన దాన్ని బట్టి మేము బ్రతుకుతాం నాకు పెన్షన్ లేదు దొరల ఆసుపత్రి కాబట్టి పెన్షన్ లేదు నా కొడుకు కూడా ఉద్యోగం చేయట్లేదు ఆడు 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి జాజ్ అది ప్యాడ్స్ వాయిస్తాడు వాడు రే ఏదన్నా ఉద్యోగం చూసుకోరా చాలా బాధ అవుతుంది అంటే ఒక మాట అన్నాడు నా కొడుకు డాడీ నేను ఇక చదవను ఉద్యోగం చేయను దేవుడు నన్ను పోషిస్తాడని నాకు నమ్మకం ఉందన్నాడు దేవునికి స్తోత్రం చెప్పాడు నమ్మకం ఆడు ఈవేళ దేవుని మహాకృపను బట్టి ఆర్టిస్టులందరికీ ఒక మాదిరిగా ఉన్నాడు వాడు మీటింగ్ల మీదే బతుకుతాడు నేను సేవ మీదే ఉన్నాను ఇప్పటి వరకు శక్తి ఉంది కాబట్టి తిరుగుతున్నాను నాకు ఒక 80 మంది సంఘం ఉన్నారు కానీ ఎందుకో దేవుడు నన్ను చాలా కఠినమైన విశ్వాసాలు ఇచ్చాడు వారంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకునేవారు 10వ వంతు అంటే వాళ్ళకి తెలియదు అయినా నా సంఘంలో నేను చేస్తున్న పని ఏంటంటే పేదలకి భోజనం పెడతాం సమర్పణ నా భార్య అసలు అటువంటి భార్య లేక ఒక స్త్రీ ఉంటుందంటే నాకు ఆశ్చర్యం పొద్దున్న లేచి కొంచెం ఎక్కువగా టీ పెట్టేస్తుంది విధవరాళ్ళు ముసలోళ్ళు ఎవరో పట్టించుకునే వాళ్ళు ఉన్నారు మన పక్కన ఉన్నారా లేదా ఆస్తులు ఉంటాయి కొడుకులు ఉంటారు కానీ ఎవరో పొద్దున్నే వేడివేడి టీ చుక్కలకి ఆశిస్తారు వాళ్ళ కోసం తన పొద్దున్నే ఇంటి దగ్గర ఒక 10-15 మంది టీ తాగుతారు టీ కొట్లాగా దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు చెప్పింది ఏంటంటే మీ ప్రక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇవ్వండి అని అందుకని నా పుస్తకంలో కుష్ఠరోగులకి కౌన్సిలింగ్ అని పేదలకు సహాయం అని ఇదిగో ఇలాగ ఎక్కడికైనా విదేశాలు వెళ్ళినప్పుడు కొంతమంది మీ సేవ ఇది కదా కుష్ఠరోగులకి నేను కుష్ఠరోగులకి ప్రతి సంవత్సరం కూడా భోజనాలు పెట్టి ఎందుకంటే నేను కుష్ఠరోగులు 27 సంవత్సరాలు పనిచేశాను వాళ్ళు వచ్చి నా ఇంటి దగ్గర బల్ల మీద కూర్చుని భోజనం చేయడం నాకు ఇష్టం వాళ్ళు అంటారు అయ్యగారు అంతమందిలో మాకు బల్ల ఎందుకండి కింద వేసేయండి లేదురా మీరు పైన కూర్చోవాలి అందరిలాగే తినాలి కాబట్టి కుష్ఠరోగులు అంటే నాకు చాలా ఇష్టం మీకు సంగతి చెప్తాను నేను ప్రయాణం చేసి ట్రైన్లో వెళుతున్నప్పుడు
ఎవరైనా కుష్ఠరోగి కనపడితే కనుక వాడి మీదకి ప్రేమ వెళ్ళిపోద్ది అంటే వెళ్ళిపోయి కౌగులించేసుకోను, కానీ మనసు వాడు చూసి శ్యామన్నా అని పిలుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పిలుపు చూసి ఆ కంపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు నా వంక పైనుంచి కిందకు చూస్తారు. ఒక కుష్ఠరోగి ఇతన్ని శ్యామన్నా అన్నాడంటే అని నా కాళ్ళు ఏళ్ళు చూసి పనికిమాలి వాళ్ళు ఉన్నారు. అంతే కదా. యేసుప్రభు పాపులతో కూర్చుని భోంచేస్తుంటే ఆయనే పాపి అన్నారు. కుష్ఠరోగులను ప్రేమించి కుష్ఠరోగుల్ని వాళ్ళకి చేస్తుంటే ఈయనకి కుష్ఠరోగం ఉన్నట్టుంది అనుకుంటా. ఇది మా సేవ. విధవరాళ్ళకి, ఎయిడ్స్ రోగుల మధ్యన కూడా నేను పనిచేశాను ఎయిడ్స్ డిపార్ట్మెంట్లో. అప్పుడు కూడా ఈ ఎయిడ్స్ వాళ్ళకి ఏదో ఈ ప్రసంగానికి వెళ్తే కొంతమంది మీ ప్రాజెక్టులు ఉన్నాయి కదా, నేను ఎక్కడ ప్రాజెక్ట్ చెప్పలేదు, ఎందుకంటే అంత భారీ ఎత్తున కాదు, కానీ దేవుడు నాకు స్తోమత ఇచ్చినంత మట్టుకు చేస్తూ ఉన్నాను. ఇది నా పరిచర్య. ఇలా మీటింగ్లకు రావడం, పాటలు పాడడం, ప్రసంగం చేయడం, నన్ను పిలిచిన వారిని దేవుడు దీవించాలని కోరుకుని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు 2 మనవరాళ్ళు, 3 మనవరాళ్ళు, 1 మనవడు. నా కొడుకు కూతురు బెంగళూరులో చదువుతుంది, బాబీ కూతురు. చదువుల కొరకు మా యొక్క పరిస్థితి కొరకు ప్రార్థన చేయండి. నేను అమ్మగారిని వీలైతే డిసెంబర్కి సాక్ష్యం చెప్పడానికి పిలవాలనుకుంటున్నాను. డిసెంబర్ అంటే మాది పండగ, కొత్త సంవత్సరం ఫస్ట్ చేస్తాం. అప్పుడు మీరు కొంతమంది రండి. ఏంటి అలా తలకైపుతున్నారు? తప్పకుండా మీ సంఘాన్ని మా సంఘానికి పరిచయం చేసి ప్రోత్సహించబడాలి. చాలా పల్లెటూరు, కానీ ఒక గొప్ప సంగతి చెప్తాను. నేను అక్కడికి ఉద్యోగానికి ఏడుస్తూ వెళ్ళాను. ఇసుక అప్పటికి ఎవరో ప్యాంటు షర్ట్లు వేసుకోలేదు. ఆ ప్రాంతంలో పంచి కట్టుకుని కళ్ళు తాగేవారు. శీతాకాలం తాటికళ్ళు, ఎండాకాలం శీతాకాలం ఈతకళ్ళు, కళ్ళే వాళ్ళకి నీళ్లు. అలాంటి ప్రాంతానికి వెళ్ళాను, కానీ దేవుడు నన్ను అక్కడ పంపిస్తే ఏడుస్తూ వెళ్ళాను. ఎందుకంటే మా స్టాఫ్ వాళ్ళందరికీ రికమెండేషన్ నుండి ఆ ఊరు వెళ్ళలేదు, పల్లెటూరు అని. అయితే నేను ఏడుస్తూ వెళితే నా దేవుడు చాలా సాక్ష్యం ఉంది, అన్నీ సాక్ష్యాలే. నా కోసం అక్కడ ఉప్పు నీళ్ళు, సముద్రం 2 కిలోమీటర్ల అవతల ఉంటుంది. ఉప్పు నీళ్ళు, చుట్టాలు ఎవరు వచ్చినా ఉప్పు నీళ్ళే. బాగా ఏడుపు వచ్చేసేది. వంట వండుకోవడానికి మట్టుకు ఎక్కడో నుయ్యి ఉంటే అక్కడ నుంచి నీళ్లు తెచ్చుకునేవాళ్ళం అప్పట్లో 76వ సంవత్సరంలో. కానీ ఒకసారి విసుకెత్తి వచ్చేసాను. నేను ఇంకా అక్కడ సేవ చేయలేను, మీటింగ్లు పెట్టాలి. మీటింగ్లు పెట్టమని ప్రభు చెప్పాడు. సంవత్సరానికి ఒకసారి మే నెలలో మీటింగ్లు జరుగుతాయి. అప్పుడు నేను ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి, ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఊరు అది నాకు తెలుసు, కానీ నేను వచ్చేసాను. అయితే మళ్ళీ వెళ్ళు అని 3 గంటలకు ప్రార్థన చేసుకున్నా చెప్పాడు. నీకు అభ్యంతరం ఏంటంటే నీళ్లు బాగోలేదు ప్రభు, నీళ్లు లేకపోతే ఎవడ బతుకుతాడు అక్కడ, నీళ్లు చుట్టాలు అదే చిరాకు పడుతున్నారు అని అంటే, ఆశ్చర్యం ఏంటంటే దేవుడు చేసేది మళ్ళీ వెళ్ళని 3 సార్లు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. జాగ్రత్త వినండి. దేవుడు మాట్లాడడం అంటే ఎవరో ఏ దేవుడు మాట్లాడతాడు, వినండి. వెళ్ళు అంటే వెళ్ళేసరికి ఉప్పు నీరు తీపి వాటర్గా చేశాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ బోరు దేవుడు మార్చిన బోరు ఇప్పటికీ మా ఇంటికి రండి, చూపిస్తాను. దేవుడు అంత గొప్పవాడు. ఆయన పంపిస్తే అన్నీ సమకూరుస్తాడు. ఇది నా పరిచర్య. మారుమూల ప్రాంతం, ఎవరు ఉద్యోగస్తులు ఉండరు, కాబట్టి నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నాకు తిరిగే ఓపిక ఇచ్చినంత వరకు ఇలాగ ఎవరు పిలిస్తే వారికి వెళ్ళాలనే ఆశ. ఎందుకో ఈ మధ్య కాలంలో అయ్యగారు నన్ను బుక్ చేసిన తర్వాత అప్పుడే 3 ప్రోగ్రాంలు గుంటూరుకు వచ్చేసినాయి. ఎవరెవరో పిలుస్తున్నారు, రాగలనో లేదో నాకు తెలీదు. నాకు షుగరు 40 సంవత్సరాల సొంత. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను షుగర్ పేషెంట్ లాగా ఉన్నానా, సూపర్ స్టార్ లాగా ఉన్నానా? చెప్పండి. ఎందుకు అనుకుంటున్నారు? ఇంతకాలం షుగర్ సీనియర్ నేను. జబ్బులు కూడా అందం తెస్తాయి తెలుసా మీకు? జబ్బు లేకపోతే పొట్టలు పెరిగిపోయి ముసలోళ్ళు కూడా ఇలా అన్నాడు. ఆ షుగర్ వలన కుర్రోళ్ళలాగా ఉన్నాను, పలచబడిపోయి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రార్థన చేయండి. నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ బ్రతకాలి. నా కోరిక ఒకటే, నా కూతురికి కొడుక్కి చెప్పాను, నేను చనిపోయినప్పుడు నా శవం అందరి శవాల్లాగా మామూలుగా పెట్టేయకండి.
ప్లాస్టిక్ సర్జరీ చేసి వాడిని తీసుకురండి. నవ్వుతూ పెట్టేలాగా నా మొఖం బాగుగా ఉన్నప్పుడు నవ్వడం కాదు, నా శవం నవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమందికి కోరిక ఉంటుంది? మనం చనిపోయినప్పుడు మన ముఖం ఎలా ఉండాలి చెప్పండి. అదే కదా సాక్ష్యం. నేను అంటాను, అమ్మయ్య పాస్టర్ గారు చచ్చిపోరంటని చెప్పి బయటకొంగి ఇలా ముక్కు దగ్గర తీసుకుని వస్తారు కొంతమంది. అప్పుడు అలాగ ఏడుస్తూ వచ్చిన వాళ్ళకి నా ముఖం నవ్వుతా కనపడింది అనుకోండి, ఏమనుకుంటారు వాళ్ళు? ఆహా, చనిపోయినా కానీ నవ్వుతూనే ఉన్నాడు రా మనిషి. అది లెక్క. కాబట్టి మా సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు అమ్మగారిని సాక్ష్యానికి పిలవాలని ప్రేరేపించబడ్డాను. అది జరిగేలాగా ఆ రోజు మీలో కొంతమంది వచ్చి మా ప్రాంతంలో పాటలు పాడేలాగా దేవుడు సహాయం చేయనుగాక. నన్ను ప్రేమతో ఇంతవరకు తీసుకొచ్చిన తమ్ముడు, ఏం పేరు మర్చిపోయినా, సాంబశివరావు గారు, సాంబా అని పిలుస్తాం. చాలా మంచి విశ్వాసి, గొప్ప ప్రాంతాలకు తిరుగుతున్నాడు. నాకేమీ ఎవరి సహాయము లేదు. అంటే మట్టుకు మనిషిని ఎలా ఉంటుంది. నేను అందరి దొరలతో కనపడ్డాను జనాలకి. వాళ్ళందరి దొరలు నా దొరలే అనుకుంటున్నారు మా ఊరోళ్ళు. ఎవరికో దొరలు వస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుగులో చెప్తారు. వాళ్ళు అలా చెప్పినందుకు ఎంతో కొంత ఇస్తారు, ఒక్కొక్కడు ఇవ్వడం. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఏమన్నా లేకపోయినా మనం ఏం చేస్తూ ఉండాలి? అమ్మయ్య చాలు నా ప్రసంగానికి, నాకు సంతోషం అయిపోయింది. నవ్వుతూ ఉండండి. నవ్వుతూ ఉంటే రోగం తగ్గిపోద్ది, అప్పులు తీరిపోతాయి, పరీక్ష పాస్ అయిపోతారు. నవ్వుతూ ఉండండి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. చక్కటి సాక్ష్యాన్ని, సందేశాన్ని అందించినటువంటి దేవుని సేవకులకు పరిచర్యల తరఫున, కుటుంబం తరఫున హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే అయ్యగారి కొరకు, వారి యొక్క పరిచర్యల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యగారిని ఒక 20 సంవత్సరాల క్రితట గుంటూరులో ఒక పెద్ద హోటల్ పక్కన గ్రౌండ్స్ ఉంటే ఆ గ్రౌండ్స్లో అయ్యగారు మీటింగ్ పెట్టారు. అప్పటి ఫోటో అయ్యగారు రాసిన పాటల పుస్తకం మీద ఉంది. అప్పటి ఫోటో. అప్పుడు బాగా బలంగా ఉండేవాళ్ళు అయ్యగారు. ఆ పాటల పుస్తకాలు మన మధ్యలో అందుబాటులో ఉన్నాయి. దయచేసి వాటిని మీరు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.